మొదటిగా తండ్రి అయిన దేవునికి నా కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను. అలాగే ఈ ప్రభు దినం నాడు ఆరాధనకి చేరువచ్చిన మీ అందరికీ కూడా ప్రభుపేట వందనాలు తెలియజేస్తున్న అందరికీ వందనాలు. మహాగణుడు మహోన్నతుడైన దేవుడు మనల్ని ప్రేమించి మనలందరినీ ఈ స్థలంలో కూర్చుని పెట్టి ఆయన్ను ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించడానికి మనల్ని ఇక్కడికి తీసుకుని వచ్చి ఉన్నాడు. ఆరాధనలో 5 అంశాల్లో మరొక అంశంలోకి మనం వచ్చి ఉన్నాము. దేవుడు ఆరాధనను ఏర్పాటు చేసింది ఎందుకంటే ఆయనకి తన జనులు ఆరాధన చేయటం అంటే చాలా ఇష్టం ఆయనకి. కాబట్టి ఆరాధనకి వచ్చిన వారికి ఏం తెలియాలంటే, నేను నా దేవుణ్ణి ఆరాధిస్తే నా దేవుడు చాలా సంతోషిస్తారు, ఆనందిస్తారని ఆ సంతోషంతో ఆనందంతో దేవుని సన్నిధికి వచ్చి ఆయన ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. కావున ప్రతి ఒక్కరూ కూడా ఆయన్ను జాగ్రత్తగా ఆయన ఇక్కడే ఉన్నారని, ఈ చోటే ఉన్నారని గ్రహించి ఆయన ఎదుట మనం కూర్చున్నామని మనమందరం తెలుసుకొని ఆయన మనకి ఏమైతే ఆజ్ఞాపించారో అవన్నిట్లో కూడా మనం పాలిపంపులు పొందాలి. ఈ సమయంలో మనం ఒక పాత నిబంధన గ్రంథంలోని ఒక సంగతిని ఆలోచన చేయబోతున్నాం. ప్రియమైన వారులారా, మనము ఆలోచిస్తున్న సంగతి ఏమిటంటే, మనము ఒకరోజు ఖచ్చితంగా చనిపోతాము. భూమి మీద ఉన్న ఎవరైనా తప్పకుండా మరణిస్తారు. అయితే సమాధి చేసేటప్పుడు సమాధి కాలంలో సమాధి చేసిన టైంలో మనం చాలా సమాధి కార్యక్రమాలకు వెళ్తున్నాం. కాబట్టి అక్కడ చాలామంది దుఃఖించటం అనేది మనం చూస్తాం. అది మనం కూడా అందులో ఉండి ఏడుస్తాము. అయితే ఇక్కడ మనం ఆలోచిస్తున్నది ఏమిటంటే, ఒకవేళ చనిపోయిన వారిని గౌరవించటం అంటే ఆ దుఃఖించడంలో మనం ఉన్నామంటే, వారిని ఓదార్చడానికి అక్కడ అందరూ కూర్చొని ఉంటారు. అంటే ఎవరైతే చనిపోయారో వారి బంధువులు ఎవరైనా ఉంటే వారిని ఓదార్చడానికి కొంతమంది వచ్చి అక్కడ కూర్చొని వారితో పాటుగా దుఃఖించడం అనేది జరుగుతుంది. ఒకవేళ స్నేహితులతో కానీ బంధువులతో కానీ లేకపోతే ప్రియమైన వారు ఎవరైనా ఉంటే వారితో కానీ మనమందరం కూడా కూర్చొని వారితో కలిసి మనం దుఃఖపడుతూ ఉంటాం. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఎవరైనా ఏడుస్తూ ఉంటే మనం కూడా ఖచ్చితంగా మనకు కూడా కళ్ళనీళ్ళు వస్తాయి. ఎవరైనా మనకు తెలిసిన వారు ఏడుస్తుండేటప్పుడు అయ్యో వాళ్ళు బాధపడుతున్నారని మనం కూడా ఏడుస్తాం. అయితే మనం కళ్ళనీళ్ళు పెట్టుకోవడం అనేది మనకున్న ఉద్వేగం అది. అయితే ఇక్కడ విషయం ఏమిటంటే, యేసుప్రభు వారు కూడా లాజరు మరణించినప్పుడు అందరూ ఏడుస్తూ ఉంటే అతను కూడా చూసి ఆయన ఏడ్చారు. అది మనం చూస్తాం. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే కొంతమంది మరణించినప్పుడు వారు ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళినప్పుడు కొంతమంది అసలు ఏడవరు, బాధపడరు, దుఃఖపడరు. చస్తే బాగుంది అనుకుంటారు, పీడ విరగడైందని అనుకుంటారు. వాడు ఇంతకాలం బాధ పెట్టాడు, చనిపోయాడు, ఆమె ఇంతకాలం బాధ పెట్టింది, చనిపోయింది, ఇంకా చాలులే అని ఒకవేళ ఎవరైనా చూస్తారు బాగోదని ఏడిస్తే ఏడొచ్చు, కానీ నిజంగా కన్నీళ్ళు కాల్చడం అనేది మనం చూడం. అయితే కొన్ని మరణాల వెనక అలాంటిది ఉంటుంది, మనం గమనిస్తాం, మనం కూడా మాట్లాడుకుంటాం. మీకు చరిత్రలో కొంతమంది పేర్లు చెప్తాను. వాళ్ళు చనిపోయినప్పుడు చాలామంది చనిపోతే బాగుని అనుకునేవారు ఉన్నారు. మీరు చరిత్ర చదివితే హిట్లర్ అనే ఒక ఆయన ఉంటాడు. హిట్లర్ చనిపోయినప్పుడు ప్రపంచమంతా చనిపోయాడు, సంతోషపడ్డారు. అలాగే మనందరికీ బాగా తెలుసు, నీరో చక్రవర్తి క్రైస్తవులను చాలా హింసించాడు. ఆయన చనిపోయినప్పుడు కూడా చాలామంది సంతోషించారు. మనందరికీ ఇంకా తెలిసిన ఒక ఆయన ఎవరంటే సద్దాం హుస్సేను. నేను బ్రతుకున్నప్పుడు, అంటే నాకు ఆయన తెలుసు మామూలుగా, అంటే మేము ఆయన బ్రతుకున్న కాలంలో ఆయన ఎరిగిన అంటే తెలిసిన వారము. ఆయన చనిపోయినప్పుడు కూడా చాలామంది సంతోషించారు. అలాగే మీరందరికీ తెలుసు ఒసామా బిన్ లాడెన్ అనే ఒక ఆయన చనిపోయినప్పుడు కూడా చరిత్రలో ఇలాంటి వారు కొంతమంది చనిపోయినప్పుడు అసలు కళ్ళనీళ్ళు పెట్టుకోకుండా సంతోషంగా స్వీట్స్ పంచుకున్న వాళ్ళు, సంతోషంగా ఆనందించిన వాళ్ళు మనకి కనబడతారు. అయితే అలాంటి సందర్భాలు బైబిల్లో కూడా ఒకటి ఉంది, అది మనం చూడబోతున్నాం. అయితే ఇక్కడ మనం చూస్తున్న వ్యక్తి ఎవరంటే, రాజుల కాలంలో ఆయన ఒకరు బ్రతికారు. అతని మరణం గురించి ఎవ్వరూ దుఃఖించలేదు. అది మనం అందుకు చూస్తున్నాం. అతడు దేవుని నమ్ముకున్నవాడే, కానీ అతను చనిపోయినప్పుడు ఎవరు ఏడవలే, ఎవరు దుఃఖించలేదు. అంటే ఎందుకు ఈ పాఠాన్ని నేర్చుకుంటున్నామంటే, ఈరోజు చాలామంది చచ్చిపోతే బాగుంది అనుకుంటున్నారు.
అసలు ఏడ్చిన వాళ్ళు కూడా లేరు ఎవరు కూడా. ఏమండి, మొన్న మేము ఒక ఊరు వెళ్ళాము, కనీసం గొయ్యి పాతడానికి కూడా మనుషులు లేరు అక్కడ. గొయ్యి తీయడానికి మనుషులు లేరు, పాతడానికి మనుషులు లేరు. మేమే వెళ్ళి ఆ పని అంతా చేసి వచ్చాము. రేపొద్దున్న మీరు చనిపోయినప్పుడు, నేను చనిపోయినప్పుడు ఎంతమంది ఉంటారో తెలియదు. అర్థమైందండి? చనిపోయేలోగా మంచి పేరు సంపాదించాలి, అది మన టార్గెట్. మంచి ప్రవర్తన ఉండాలి. పూర్వం నా చిన్నతనంలో అనేవారు, పాడి మోయటానికి 4 మనుషులు సంపాదించుకోవాలని. ఈరోజు పాడి మోయడానికి కూడా లేక ఆటోల మీద, తర్వాత దేని మీద, చిన్న చిన్న వ్యాన్లు బుక్ చేసుకొని తీసుకెళ్తున్నారు. పూర్వం ఎంత దూరమైనా, ఎంతో దూరంలో సమాధి ఉన్నా అక్కడ వరకు కూడా ఊరు చివరిని ఎక్కడో ఉండేది 3-4 కిలోమీటర్లో, అంతవరకు ప్రేమతో ఏం చేసేవారంటే మోసుకొని వెళ్ళేవారండి. అందులో ప్రేమ ఉంది, సంతోషం ఉంది, ఆనందం ఉంది. కానీ ఈ భూమి మీద మనుషులు జీవితాల్లోని ప్రేమను సంపాదించుకోవాలి, మంచితనాన్ని సంపాదించుకోవాలి, చనిపోయినప్పుడు ఏడ్చిన వాళ్ళు సంపాదించుకోవాలి. ఆడపిల్లలు ఉంటే ఏడుస్తారు, మగపిల్లలు ఏడవరు అని కొంతమంది అంటారు. కానీ మగపిల్లలైనా ఆడపిల్లలైనా మనం చనిపోయినప్పుడు దుఃఖించే వాళ్ళు ఎవరైనా ఉంటారా? అలాగా బైబిల్లోని మనం చూసినట్లయితే ఇక్కడ బైబిల్లోని ఎవరికి ఇష్టం లేకుండా అతను చనిపోయాడు. చివరికి వచ్చినప్పటికీ ఆయన జీవితంలో ఎవ్వరూ ఆయన ఇష్టపడిన వాళ్ళు లేరు. అలాంటి రాజు ఒకడు ఉన్నారు. మనం పాత నిబంధన స్టోరీ చదవటం వల్ల ఎందుకు ఉపయోగం అంటే 2 ఉపయోగాలు ఉన్నాయి. ఒకటి బుద్ధి కలుగుతుంది, 2 బోధ కలుగుతుంది. పాత నిబంధన ఎంత బాగా వస్తే మనకి పాపం చేయటం అంత భయం వేస్తుందండి. అందుకే గజపతినగర్లోని ఇప్పటికీ నిర్గమకాండం వరకు చెప్పాను, ఆదికాండం అంతా పూర్తిగా చెప్పేశాము. నిర్గమకాండము 20వ అధ్యాయం వరకు చెప్పాము, 21 నుంచి చెప్తామన్నమాట. అంటే ఎందుకు నేర్చుకుంటున్నాము అంటే, చదువుతున్నాము అంటే, పాత నిబంధన చదివితే బాగా బుద్ధి వస్తుంది. పాపం చేయడానికి భయపడతాం, మనం పాపం చేయకుండా బ్రతకడానికి ప్రయత్నం చేస్తాం. పాత నిబంధన అంత బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు మీకు పాత చరిత్రలోకి వెళ్తే మనం అసలు అబ్రహాం ఉన్నాడు, అబ్రహాం కొడుకు ఇస్సాకు, ఇస్సాకు కొడుకు యాకోబు, యాకోబుకి ఎంతమంది పిల్లలు? 12 మంది, వారే ఇశ్రాయేలీలు. ఇశ్రాయేలీలు కనాన్లోకి వెళ్ళిన తర్వాత, కనాన్లో కొంతకాలము యెహోషువ ఉన్నాడు, బ్రతుకున్నాడు. యెహోషువ చనిపోయిన తర్వాత ఎవరు వచ్చారు? న్యాయాధిపతులు వచ్చారు. న్యాయాధిపతుల్లో చివరి న్యాయాధిపతి ఎవరు? సమూయేలు. సమూయేలు కాలంలోని ఇశ్రాయేల్ ప్రజలందరూ సమూయేలు దగ్గరకు వచ్చి, చుట్టుపక్కల దేశాల వారందరికీ రాజులు ఉన్నారు, మాకు కూడా ఒక రాజు నియమించండి అని అడిగారు. అడిగితే అప్పుడు సమూయేలు మొట్టమొదటిగా ఒక రాజుని అభిషేకించాడు. ఆయన పేరు సౌలు. 2వ రాజు ఎవరంటే దావీదు. 3వ రాజు ఎవరంటే సొలొమోను. సొలొమోను చేసిన తప్పిదాన్ని బట్టి రాజ్యం 2 ముక్కలైపోయింది. అర్థమైందంటే 2 ముక్కలైంది. పాపం ఏమిటో తెలుసండి? ఆయనకి విగ్రహారాధన చేయటం ఇష్టపడింది. విగ్రహారాధన దేవుడికి ఏమాత్రం ఇష్టం లేదు. అందుకు దేవుడు ఏం చేశాడంటే 2 ముక్కలు చేశాడు. అప్పుడు ఆ 2 ముక్కలు ఏంటో చాలాసార్లు మనం చదువుకున్నాము. అయితే నేను ఇక్కడ రాస్తాను. 2 ముక్కలు ఏంటంటే, నెంబర్ 1 అంటే ఐక్యరాజ్యము అనేది చూసినట్లయితే ఐక్యరాజ్యం. ఈ ఐక్యరాజ్యంగా ఉండేటప్పుడు అన్నీ కలిసి ఉండేవి, 12 గోత్రాలు కలిసి ఉండేవి. ఈ ఐక్యరాజ్యానికి మొదటి రాజు ఎవరంటే సౌలు, కీషు కుమారుడు. ఈ సౌలు తర్వాత ఎవరు వచ్చారంటే దావీదు. దావీదు వచ్చాడు. దావీదు తర్వాత సొలొమోను వచ్చాడు. మీరు జాగ్రత్తగా గుర్తుంచుకోండి, సొలొమోను వచ్చాడు. సొలొమోను పరిపాలన తర్వాత రాజ్యము 2 ముక్కలయ్యింది. మనం స్టోరీలోకి ఇంకా వెళ్ళలేదు, వెళ్తున్నాము. 2 ముక్కలయ్యింది. ఏంటా 2 ముక్కలంటే, ఒకటి దక్షిణ రాజ్యం, దక్షిణ ముక్క, దక్షిణ రాజ్యం. రెండోది ఉత్తర రాజ్యం, ఉత్తర రాజ్యం. అప్పుడు ఉత్తర రాజ్యంలో ఐక్యరాజ్యంలో ఎన్ని గోత్రాలు ఉంటాయి? ఎన్ని గోత్రాలు అంటే 12 గోత్రములు కలిసి ఉండేవి. అప్పుడు దేవుడు రాజ్యాన్ని 2 ముక్కలు చేశాడు. అందులో ఒక ముక్క దక్షిణ రాజ్యం, దీన్నే యోధా అంటారు, యోధా రాజ్యం అంటారు. దీన్నే ఇశ్రాయేలు రాజ్యం అని కూడా అంటారు. ఇశ్రాయేలు మీరు మ్యాప్లో చూస్తే
ఇది మధ్యధరా సముద్రం ఇలాగ ఉంటే ఇక్కడ యోర్దాను నది చిన్నది, ఇక్కడ గలీలా సముద్రం, ఇక్కడ ఇలాగొస్తే ఇక్కడ దాన్ని ఏమంటారు మృత సముద్రం ఉంటుంది. ఈ మధ్య భాగాన్ని ఏమంటారంటే ఈ భూభాగాన్ని కనాన్ అంటారు. కనాన్లోని ఈ ముక్కంతా కూడా యోధా రాజ్యము, ఈ ముక్కంతా ఇస్రాయిలు రాజ్యం. అలా 2 ముక్కలు ఉంటాయి. అప్పుడు యోధా రాజ్యం 2 గోత్రాలు, బెన్యామీన్తో కలుపుకొని 2 గోత్రాలు. ఇస్రాయేల్ రాజ్యము లేదా ఉత్తర రాజ్యం 10 గోత్రాలు, 10 గోత్రములు. అప్పుడు యోధా రాజ్యంలో సొలొమోన్ తర్వాత ఇటువైపు యోధా గోత్రంలోనికి చెందిన వారు కొంతమంది వచ్చారు. వాళ్ళు ఎవరంటే కొన్ని పేర్లు రాస్తాను. మొదటి రాజు 1 నెంబర్ 1 రెహబాము. రెహబాము ఎవరనుకున్నారు? ఎవరి రెహబాము? సొలొమోన్ కొడుకు పేరు రెహబాము. రెండో ఆయన పేరు అబియాము, అతని కుమారుడు. మూడో ఆయన పేరు ఆషా. 4 ఆయన పేరు యెహోషాపాతు. 5 ఆయన పేరు యెహోరాము. ఇంతవరకే రాస్తున్నాను. యెహోరాము అది దక్షిణ రాజ్యం. దక్షిణ రాజ్యాన్ని పరిపాలిస్తున్నవారు. మనం అటువైపు వాళ్ళని చూడొచ్చు. అప్పుడు ఇటువైపు చూసినట్లయితే ఇటువైపు కొంతమంది రాజుల పేర్లు రాస్తున్నాను. వాళ్ళు ఎవరంటే ఇటువైపు పెట్టను. వీళ్ళు ఎవరంటే వీళ్ళొక కొంతమంది పేర్లు రాస్తున్నాను. ఇటువైపు పరిపాలించిన వారు. నెంబర్ 1 యెరోబాము. నెంబర్ 2 రెండో ఆయన ఎవరంటే నాదాబు. 3 ఆయన పేరు ఏమిటంటే బయషా. 4 ఆయన పేరు ఏంటంటే ఏలా. 5 ఆయన పేరు ఏంటంటే జిమ్రీ. 6 ఆయన పేరు ఏంటంటే ఓమ్రీ. 7 ఆయన పేరు ఏంటంటే ఆహాబు. 8 ఆయన పేరు ఏంటంటే అమజ్య. ఇక్కడ మరొక యెహోరాము కూడా ఉంటాడు. మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు దయించి, అందుకే రాస్తున్నాను. ఇక్కడ కూడా మరొక యెహోరాము ఉన్నాడు. మీరు మళ్ళా కన్ఫ్యూజ్ అవుతారని నేను ఈ విషయాన్ని రాశాను. అటువైపు 9 మంది రాజుల పేరు రాశాను చూడండి. ఇప్పుడు ఉత్తర రాజ్యాన్ని దక్షిణ రాజ్యాన్ని పరిపాలించే వాళ్ళని మనం రాసుకున్నాం. దక్షిణ రాజ్యంలోని అందరూ యోధా గోత్రానికి చెందిన వారే కనబడతారు. సొలొమోను కొడుకు రెహబాము కొడుకు అబియాము కొడుకు ఆషా కొడుకు యెహోషాపాతు కొడుకు యెహోరాము. ఈరోజు మనం నేర్చుకుంటున్న పాఠం ఇతని గురించి యెహోరాము గురించి నేర్చుకుంటున్నాం. ఈ యెహోరాము గురించి మనం ఈరోజు ఆలోచన చేయబోతున్నాం. ప్రియ సహోదరులారా, ఒకసారి మీరు కొన్ని వచనాలు, అంటే ఇతని స్టోరీ ఎక్కడ ఉంటుందంటే 2వ రాజుల గ్రంథము, మీరు పట్టుకోండి, గీత గీసుకోండి. 2వ రాజుల గ్రంథము 8వ అధ్యాయము. ఇంటి దగ్గర చదవండి. స్త్రీలు పురుషులు అందరూ చదువుకోండి జాగ్రత్తగా. ఎంత అద్భుతమైన సంగతులు ఉన్నాయో. 2వ రాజుల గ్రంథము 8వ అధ్యాయం 16 నుంచి 24వ వచనం వరకు మనకి యోధా రాజైన యెహోరాము గురించి ఉంటుంది. ఈ పాఠం పేరేంటంటే ఈ రాజు మరణం గురించి ఎవరూ దుఃఖించలేదు. యెహోరాము మరణమును గూర్చి, యెహోరాము చనిపోయాడు. ఆయన మరణమును గూర్చి ఎవ్వరూ దుఃఖించలేదు. ఎవ్వరూ దుఃఖించినటువంటి రాజు. దుఃఖించలేదు అనే పాఠాన్ని నేర్చుకుంటున్నాం. అది ఇతనిలో ఉన్న స్పెషాలిటీ. యెహోరాము మరణమును గూర్చి ఎవ్వరూ దుఃఖించలేదు. ఈ యెహోరాము ఎవరు అంటే ఇశ్రాయేల్ రాజు కాదు. ఏ రాజు చెప్పండి? ఏ రాజు?
యోధారాజు. అందుకు రాస్తున్నాను, ఎందుకంటే ఇద్దరు యెహోరాములు ఉన్నారు. మళ్ళీ మీరు ఎవరైనా అనుకోవచ్చు ఏ యెహోరాము అంత, ఎందుకంటే ఆ కన్ఫ్యూజ్ లేకుండా అటువైపు యెహోరాము ఒక ఆయన ఉన్నారు, ఇటువైపు యెహోరాము ఉన్నాడు. ఇతని నెంబర్ 5, అతని నెంబర్ 9. కాబట్టి యెహోరాము అనే ఈయన యోధారాజు. ఇతని మరణం గురించి ఎవరు దుఃఖించలేదు. ఇతని గురించి ఒక వచనం ముందు చదువుదాము. దినవృత్తాంతాల గ్రంథము, 2వ దినవృత్తాంతాల గ్రంథము. తెరవండి పిల్లలు, యవ్వనస్తులు ఉన్నారు కదా, తెరవండి. 21వ అధ్యాయము. త్వరగా చూడండి, మనకి సమయం తక్కువ కాబట్టి జాగ్రత్తగా ఆలోచన చేద్దాము. అందరూ కూడా పాఠాన్ని ఆలోచన చేయండి, అటు ఇటు చూడకండి దయించి. అందరూ కూడా బైబిల్ చదవగలిగిన వారు అందరూ చూడండి, బైబిల్ తెరవండి, చూడండి. 21వ అధ్యాయం 20వ వచనం చూడండి ఒకసారి. అమ్మా చూడండి, చదువుతున్నారు. 21:20. అతడు ఏలన ఆరంభించినప్పుడు 32 ఏండ్ల వాడు. అమ్మమ్మ చూడండి, ఏలి ఎవరికిని ఇష్టము లేనివాడే అతడు చనిపోయెను. అదే అండర్లైన్ చేసుకోండి. ఎవరికిని ఇష్టం లేనివాడే అతడు చనిపోయెను అంటే ఎవరికి ఇష్టం లేని చావు అనేది అతనికి కలిగింది అంటే ఎందుకు అది అని ఎవరైనా ఒకవేళ అడిగితే, ఒక రాజు తను మరణించినప్పుడు ఎవ్వరూ దుఃఖించకుండా ఎలా పరిపాలించాడు? అర్థమైందండి. ఒక ముఖ్యమంత్రి ఉన్నారండి, ముఖ్యమంత్రి పరిపాలించిన తర్వాత ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత ఇతను ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడు యెరూషలేములో ఉండి? ఎన్ని సంవత్సరాలమ్మా? 8 సంవత్సరాలు పరిపాలించాడు. కానీ ఏలాడు కానీ ఎవరికి ఇష్టం లేనివాడే అతడు చనిపోయెను. అబ్బా, మనం భర్తగా ఉన్నా, భార్యగా ఉన్నా, బిడ్డలుగా ఉన్నా ఇంట్లో వారికి ఇష్టపడుతున్నామా? సంఘంలో ఉన్నాం, సంఘంలో ఎవరికైనా మనం ఇష్టపడుతున్నామా? నేను ఒక ఆఫీసులో ఉన్నాను, ఆఫీసులో ఎవరికైనా ఇష్టపడుతున్నానా నేను నా ప్రవర్తన ద్వారా? ఏమండి, కొంతమంది మామూలు చనిపోతే ఏదో చివరి చూపు చూద్దామని వచ్చిన వాళ్ళు ఉంటారు, కానీ ఇష్టపడి రారు కొంతమంది. నిజంగానే ఎంత దూరంలో ఉన్నా కూడా నువ్వు నేను మరణిస్తే నిన్ను నన్ను తలుచుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటారా? ఏడుస్తారు ఎవరైనా? దుఃఖిస్తారు ఎవరైనా? బాధపడతారు అసలు ఎవరైనా? కానీ మనం లేకపోతే శత్రుత్వాన్ని పెంచుకుంటూ జీవిస్తున్నామా? అతను ఏలిన సంవత్సరాలు 8 సంవత్సరాలు రాజుగా ఉన్నాడు. రాజుగారు చనిపోతే దుఃఖపడకుండా ఎవరు ఉంటారు అసలు? కానీ అతని గురించి చెప్పబడిన మాట ఏంటంటే, అతడు ఎవరికి ఇష్టం లేనివాడే అతడు చనిపోయెను. ఇక్కడ మనం చూద్దాం, ఒకసారి చూడండి. ఈ యెహోరాము ఎవరు అసలు ఎందుకేనంటే, పైన రాశాం కదా ఎవరైనా. 4వ ఆయన ఎవరండి? 4వ ఆయన ఎవరు చూడండి ఒకసారి, యెహోషాపాతు. అయితే యెహోషాపాతు మంచి రాజా చెడ్డ రాజా? చాలా మంచి రాజు. అర్థమైందండి. మళ్ళా యెహోషాపాతు చాలా మంచి రాజు అండి. యెహోషాపాతుకి ఎంతమంది కొడుకులు అంటే 7 కొడుకులండి. యెహోషాపాతు 7 కుమారుల్లోని ఈ యెహోరాము అన్న ఆయన పెద్దవాడు. ఒకసారి మనం చూసినట్లయితే 21వ అధ్యాయము 1వ వచనం 2వ వచనం చదవండి. అమ్మా తీసారా? చూస్తున్నారా? ఆలోచిస్తున్నారా? యెహోషాపాతు గురించి చూస్తున్నాం. యెహోషాపాతు ఎవరంటే ఇప్పుడు మనం పాఠం చెప్పుకుంటున్న యెహోరాము తండ్రి ఎవరంటే యెహోషాపాతు. అప్పుడు 21వ అధ్యాయంలో యెహోషాపాతు తన పితరులతో కూడా నిద్రించి తన పితరుల చెంతను దావీదు పురమందు పాతిపెట్టబడెను. అతని కుమారుడైన యెహోరాము అతనికి బదులుగా రాజాయును. యెహోషాపాతు కుమారులైన అజర్యా, యెహీయేలు, జకర్యా, అజర్యా, మికాయేలు, షపట్యా అనువారు ఇతనికి సహోదరులు. వీరందరూ ఇశ్రాయేలు రాజు అయిన యెహోషాపాతు కుమారులు. ఇప్పుడు చెప్పండి, యెహోషాపాతుకి ఎంతమంది పిల్లలు? అమ్మా చూస్తున్నారా? రాసేసుకుంటున్నారా? చూడండి, యెహోషాపాతుకి 7 ఇతని అంటే 7 కుమారులు. చరిత్రలో 7 కుమారులు. ఈయన పెద్ద కుమారుడు. ఎవరు పెద్ద కుమారుడు అంటే యెహోరాము.
అందుకు ఆయన ఏమయ్యాడంటే రాజు అయ్యాడు. 1-2 వచనాల్లో మనం చూడొచ్చు ఆ విషయాన్ని. ఏమండి, 21వ అధ్యాయము 3వ వచనం. 21వ అధ్యాయం 3వ వచనం. వారి తండ్రి అంటే ఎవరు? వారి తండ్రి అంటే ఈ యెహోరాము తండ్రి యెహోషాపాతు. వారి తండ్రి వెండి బంగారములను బహుమానములుగా ప్రశస్త వస్తువులు అనేకములను యోధా దేశములో ప్రాకారము గల పట్టణములను వారికి ఇచ్చెను. అయితే యెహోరాము జ్యేష్ఠుడు గనుక అతనికి రాజ్యము ఇచ్చెను. ఇప్పుడు చెప్పండి, ఎవరికి ఏది ఇచ్చాడు? 7 కుమారులు ఒక ఆయనకి ఏమి ఇచ్చాడు? రాజ్యం ఇచ్చాడు. ఒక ఆయనకి, మిగతా 6 ఏమి ఇచ్చాడంటే వెండి ఇచ్చాడు, బంగారం ఇచ్చాడు, ప్రశస్తమైన వస్త్రాలు ఇచ్చాడు. అవన్నీ బహుమానాలు ఇచ్చి, ప్రశస్త వస్తువులు అనేకములు బహుమానములుగా ఇచ్చి యోధా దేశములో ప్రాకారము గల పట్టణాలను వారికి ఇచ్చెను. అదండి. ఇప్పుడు చెప్పండి, రాజు ఎవరయ్యారు? ఎంతమంది బ్రదర్స్ ఆయనకి? అంటే ఇతను యెహోషాపాతు కొడుకు. యెహోషాపాతు చాలా మంచి రాజు. యెహోరాముకి ఇంకా తమ్ముళ్ళు ఉన్నారు. అయితే ఇతను పెద్దవాడు కాబట్టి ఏం చేశాడంటే యెహోషాపాతు రాజ్యాన్ని ఇచ్చాడు. నువ్వు రాజుగా ఉండు అని నియమించాడు. అలాగా రాజు అయ్యాడు ఆయన. 2వ దినవృత్తాంతాల గ్రంథం చదవాలి, రాజుల గ్రంథం 2 చదవాలి. ఆ 2 చదివితే మనకు అర్థమవుతుంది. పాయింట్లు మనం చూస్తున్నది ఏంటంటే యెహోరాము ఎవరు? యెహోరాము ఎవరంటే యెహోషాపాతు కొడుకు. యెహోషాపాతు మంచివాడు, మంచి రాజు, మంచి పరిపాలన అందించిన రాజు. అప్పుడు గతంలో యెహోషాపాతు గురించి మనం చదివేసుకున్నాం. అప్పుడు యెహోరాముకి ఇంకా తమ్ముళ్ళు ఉన్నారు. తమ్ముళ్ళకి తండ్రి ఏమిచ్చాడంటే వెండి బంగారము ప్రశస్తమైన మంచి బహుమానాలు ప్రాకార గల పట్టణాలు ఇచ్చేసి మీరు అటు ఉండండి, మీ అన్నయ్య పరిపాలిస్తాడని చెప్పేశారు. ఇంకొక మాట చూద్దాం. రాజుల గ్రంథము 2వ రాజుల గ్రంథము 8వ అధ్యాయం తీయండి. యెహోరాము ఎలా రాజయ్యాడో మనం ఈ 2 వచనాలు చదివితే మనకు అర్థమవుతుంది. తీసారా? 2వ రాజుల గ్రంథము 8వ అధ్యాయము 16-17 వచనాలు. మళ్ళీ ఇక్కడ ఒక యెహోరాము ఉన్నాడు ఏంటి? చూసారా? కన్ఫ్యూజ్ అవుతున్నారా? ఆ యెహోరాము ఎవరు? అది కాదు, మళ్ళీ అదే. అందుకే ఇగో ఇటువైపు చెప్తున్నాడు. ఇటు అతను కాదు. మళ్ళా చదవండి. మరి ఇతను ఆహాబు కుమారుడా? మీకు ఎందుకు చదివించాను అనుకుంటున్నారు ఆ వచనాన్ని? అంటే అతను యెహోషాపాతు కుమారుడు, మనం చదువుకున్న ఆయన. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ అంటున్నాడు ఆహాబు కుమారుడు అంటున్నాడు. ఇతను ఒకటి కాదు. ఆయన అటువైపు పరిపాలిస్తున్నాడు, ఇటువైపు పరిపాలిస్తున్నాడు. ఆహాబు కుమారుడైన ఇశ్రాయేలు వారికి ఇతను దేనికి రాజు? ఇతను యోధా రాజు, అతను ఇశ్రాయేల్ రాజు. కన్ఫ్యూజ్ అవుతున్నారా? అవ్వకండి. అటువైపు ఉన్నది ఇశ్రాయేలు, ఇటువైపు ఉన్నది యోధా. కాబట్టి ఇతను యోధా రాజు, అతను ఇశ్రాయేల్ రాజు యెహోరాము. ఇశ్రాయేల్ రాజు 5వ సంవత్సరమున యెహోషాపాతు కుమారుడైన యెహోరాము యోధా రాజు ఉండగా ఏలన ఆరంభించాడు. అతడు ఏలన ఆరంభించినప్పుడు 32 ఏండ్ల వాడి ఉండి యెరూషలేమును 8 సంవత్సరాలు పరిపాలించాడు. 2 యెహోరాములు ఉన్నారు. మనం యోధారాజు గురించి చదువుతున్నాం. ఇప్పుడు ఈ యెహోరాము ఎవరు? నెంబర్ 1 ఎవరండి? యెహోషాపాతు కుమారుడు. యెహోషాపాతు పెద్ద కుమారుడు, జ్యేష్ఠుడు. పెద్ద కుమారుడు అంటే జ్యేష్ఠుడు, పెద్ద కుమారుడు. ఈ యెహోరాము ఏ ప్రాంతానికి రాజు? యోధారాజు. ఇతను యోధారాజు. యోధాకి ఎన్నో రాజు ఇతను? లెక్క పెడితే 5వ రాజు. మరి ఎందుకు రాస్తున్నామంటే ఇంకొక రాజు ఉన్నాడు కాబట్టి 5వ రాజు. ఇతను ఎన్ని సంవత్సరాలు ఏలుబడి చేశాడంటే 8 సంవత్సరములు యెరూషలేములో ఉండి యోధాను
యోధా రాజ్యమును ఏలెను. యోధా రాజ్యమును ఏలెను. ఇతనికి ఎంతమంది బ్రదర్స్ ఉన్నారంటే 6 ఇచ్చాడు అక్కడ. సహోదరుల పేర్లు మీరు రాసుకోండి. దినవృత్తాంతాలు, 2వ దినవృత్తాంతాలు ఎన్నో అధ్యాయం, 21వ అధ్యాయము 1-2 వచనాలు. ఆయన సహోదరులు ఉన్నారు, సహోదరులు కలరు. ఆ సహోదరులకి ఏమేమి ఇచ్చాడు యెహోషాపాత్ అంటే? వెండి, బంగారము, ప్రశస్తమైన బహుమానాలు, ప్రాకారము గల పట్టణాలు ఇచ్చెను, పట్టణములు ఇచ్చెను. మరి యెహోషాపాత్ ఇతనికేమిచ్చాడు? ఇతనికి అంటే యెహోరాముకి రాజ్యము ఇచ్చెను. ఇది జరిగిందండి స్టోరీ. మళ్ళా చూడండి, నెంబర్ 1 యెహోషాపాత్ పెద్ద కుమారుడు ఎవరు? యెహోషాపాత్ రాజు, ఆయన పెద్ద కుమారుడు. ఈ యెహోరాం ఎవరంటే యోధారాజు. ఎన్నో రాజు అంటే 5వ రాజు. ఎన్ని సంవత్సరాలు యూదా రాజ్యాన్ని పరిపాలించాడు? 8 సంవత్సరాలు. ఎక్కడుండంటే వాళ్ళ ముఖ్యపట్నం యెరూషలేము. ఆ యెరూషలేములో ఉండి పరిపాలించాడు. ఈ యెహోరాంకి కొంతమంది సహోదరులు ఉన్నారు, బ్రదర్స్ ఉన్నారు, తమ్ముళ్ళు ఉన్నారు. వారికి వెండి, బంగారము, ప్రశస్తమైన బహుమానాలు, ప్రాకారం గల పట్టణాలు ఇచ్చాడు. ఇతనికి రాజ్యం ఇచ్చాడు తండ్రి. ఇది యెహోరాం గురించి. అప్పుడు ఏ కాలంలో పరిపాలించాడు అవన్నీ మనం చూడటం లేదు. ఇతను మంచి అంటే రాజు అయిపోయాడు. రాజుగా అతను ఏం చేశాడు? రాజుగా అతను ఏమి చేశాను? రాజు అయిన తర్వాత ఏం చేశాడు? మొట్టమొదట ఒకసారి చూడండి. రాజు అయిన తర్వాత అతను చేసింది ఆయన మొట్టమొదటి పని ఏంటంటే 2వ దినవృత్తాంతాల గ్రంథము 21వ అధ్యాయం 4వ వచనం. 21:4 అమ్మా చూడండి. ఇప్పుడు అతనికి కొంతమంది తమ్ముళ్ళు ఉన్నారు. తమ్ముళ్ళు ఉంటే ఆ తమ్ముళ్ళకి అన్నీ ఇచ్చారు. తండ్రి అతనికి రాజ్యాన్ని ఇచ్చారు. అయితే అతను తర్వాత ఏం చేశాడంటే, యెహోరాము తన తండ్రి రాజ్యమును ఏలనారంభించినప్పుడు తన్ను స్థిరపరుచుకొని తన సహోదరులందరినీ, ఇశ్రాయేలు అధిపతుల్లో కొందరిని హతము చేసెను. అంటే ఏం చేశాడు? అదే అతను చేసిన తప్పు. ఎవరైనా తమ్ముళ్ళు చంపుతారా? రక్త సంబంధికులు. ఇతను చేసిన పాపం చూడండి. ఎందుకు అలా చేసి ఉంటాడు? ఒకవేళ నాకు ఇచ్చిన రాజ్యాన్ని వాళ్ళు ఏమైనా లాగేసుకుంటారేమోనని. ఎవరు అనుకున్నారు అలాగా? ఎవరు అనుకున్నారమ్మా? అసలు ఎంత ఘోరం అండి. ఇప్పుడు ఆ తమ్ముళ్ళకి పాపం ఇచ్చి ఏదో ఒరే మీరు అన్ని జోలికి వెళ్ళకండి, అన్నీ పరిపాలిస్తుంటాడు, మీరు సహకరించండి అంటే పోనీ వాళ్ళు సహకరిస్తున్నారు, ఏదో అవుతుంది. ఇతను ఏమనుకున్నాడంటే ఎలాగైనా నా రాజ్యాన్ని ఒకవేళ వాళ్ళు లాక్కుంటారేమో అనే భయం అతనికి కలిగింది. అందుకు వాళ్ళు చేసిన పని ఏంటంటే, యెహోరాం చేసిన పని ఏంటంటే తన సహోదరులు అందరినీ, ఎంతమంది సహోదరులు ఉన్నారో అందరినీ, ఇశ్రాయేలు అధిపతుల్లో కొందరిని హతము చేసెను. అంటే రాజ్యంలోకి వచ్చిన వెంటనే మొట్టమొదటి పరిపాలన ఎలా ప్రారంభించాడంటే చంపడంతో ప్రారంభించాడు. చంపడంతోనే వీళ్ళు లేకుండా అయిపోవాలి, వీళ్ళని చంపేయాలి. చంపేస్తే ఆ రాజ్యం పూర్తిగా నాదవుతుంది. ఇంకా ఎవరు దాంట్లోనికి రావడానికి ఇంకా అవకాశం ఏమీ ఉండదు. ఎందుకంటే లేకపోతే ఒకవేళ వాళ్ళు ఏమైనా తీసేసుకుంటారేమో, వాళ్ళు 6 ఒకటైపోతారేమో, వాళ్ళు నా రాజ్యాన్ని తీసేసుకుంటారేమో, ఏ అనుమానం ఉందో తెలియదు. మొత్తం మీద వచ్చి రాగానే పరిపాలన ప్రారంభించిన వెంటనే మొట్టమొదటి చేసిన పని ఏంటో తెలుసండి?
వాళ్ళ తమ్ముళ్ళు చంపటం, అధిపతులను చంపటం, అది ఆయన చేసిన పని. కొంతమంది నేను ముఖ్యమంత్రిని అయిన వెంటనే దీని మీద సంతకం పెడతాను అంటారు కదా. ముఖ్యమంత్రి అయిన రోజునే మంచి ఫైల్ మీద ఏదో ఒక మంచి కార్యక్రమం చేస్తున్నట్టుగా సంతకం పెడతారు. ఇతను కూడా అలాగే ఒక కార్యక్రమం చేశాడు. అది మంచి కార్యక్రమా చెడ్డ కార్యక్రమా? చెడ్డ కార్యక్రమం చేశాడు యెహోరాము చేశాడు. కాబట్టి యెహోరాము తోబుట్టువులను చంపేశాడు. ఎక్కడికైనా మనం చూసినట్లయితే ఎవరో ఇంకా వేరే దేశానికి చెందిన రాజులు ఎవరైనా విరోధులు అవుతారని ఎవరైనా అనుకుంటారు, కానీ ఇంట్లో వాళ్ళే నాకు విరోధులు అవుతారు, వాళ్ళే నా రాజ్యాన్ని లాగేసుకుంటారనే అనుమానంతో యెహోరాము వారిని చంపటం అనేది చాలా తప్పు. అది విషయం. మనం నేర్చుకోవాల్సిన సంగతి ఏంటంటే, ఒకవేళ మనం మన ఇంట్లో వారిని మనం నాశనం చేయకూడదు. కానీ ఈరోజు ఇంట్లో వారిని చెల్లి అక్కని, తమ్ముడు అన్నయ్యని తమ్ముడిని, తర్వాత తల్లి కొడుకు తల్లిని, తల్లి కూతుర్లు భర్తని, అందరినీ ఒకరినొకరు చంపేసుకుంటున్నారు. యెహోరాములు ఇప్పుడు కూడా ఉన్నారు. ఒకరు బాగుంటే చూడలేరు, వాళ్ళు ఎలాగైనా నాశనం చేసేయాలని ఇంట్లో వాళ్ళకి శత్రువులు అయిపోయారు. ఇప్పుడు మనం యెహోరాము స్టోరీ చదువుతున్నాం, కానీ ఆ యెహోరాములాగా నేనైనా ఉన్నానేమో. మన పరిపాలన ఒకవేళ ఇంట్లో చేస్తే భర్త ఏం చేస్తున్నాడంటే ఆ భార్యను చంపేయడానికి ప్లాన్లు వేస్తున్నాడు. పిల్లలు ఏం చేస్తున్నారంటే ఆ పేరెంట్స్ని ఏదైనా చేయాలని ఆలోచిస్తున్నారు. అలాంటి ఆలోచనతో ఈరోజు కూడా చాలామంది ఉన్నారు. కానీ తప్పు. ఎవరిని హతం చేయటం అనేది మంచిది కాదు. యెహోరాము హతం చేశాడు, తోబుట్టువులను హతం చేశాడు. ఒకసారి మనం చూసినట్లయితే ఇంకా మనం ఇంకొక కార్యక్రమాన్ని చూద్దాం. యెహోరాము పాపాలకు అతని సహోదరులను చంపటం ప్రారంభం, ఫస్ట్ కార్యక్రమం అదే. ఆ తర్వాత 21వ అధ్యాయము 11వ వచనం చదువుదాం. అంటే ఇది సహోదరులను చంపటం, ఇది అతను చేసిన ప్రారంభ పని. యెహోరాము చేసింది నెంబర్ 1. నెంబర్ 2 చదవండి, 21:11. మరియు అతడు యోధా పర్వతములు యందు, అసలు బలిపీఠాలు ఎక్కడుండాలి? బలిపీఠం ఎక్కడుంటుంది చెప్పండి? ఆనాటి కాలంలో బలిపీఠం ఎక్కడుంటుంది? యెరూషలేములో ఉంటుంది, అంతే. ఎక్కడ కట్టకూడదు బలిపీఠాలు. ఎందుకంటే బలి దేవుడికి మాత్రమే అర్పించాలి, యెహోవాకు మాత్రమే అర్పించాలి. కానీ చిన్నగా ఒక ప్లాన్ వేశాడు. ఏం చేశాడంటే, మరియు అతడు యోధా పర్వతముల యందు బలిపీఠములను కట్టించి యెరూషలేము కాపురస్తులు పూర్తిగా చదవండి. ఏం చేశాడు ఆయన? యెరూషలేములో ఎవరైతే కాపురం ఉంటున్నారో, అసలు యెరూషలేముని ఏమంటారు చెప్పండి? అది దేవుని పట్టణం, అది దేవుని ప్రజలు ఉండే పట్టణం. అది ఆ పట్టణంలో ఉండే ప్రజలు బలిపీఠం మీద బలులు ఎక్కడ అర్పించాలి? యెరూషలేములోనే అర్పించాలి. కానీ అతను ఎంత ప్లాన్ వేసాడంటే, యెరూషలేములో ఉన్న జనులు దేవుణ్ణి విడిచిపెట్టేటట్లుగా ప్రయత్నం చేశాడు. అదే ఆయన చేసిన పాపం. మనం కూడా మన ఇంట్లో వారిని ఎవరినైనా దేవుణ్ణి విడిచిపెట్టేటట్టుగా చేస్తున్నామా మన ప్రవర్తన ద్వారా? నేను వెళ్ళను అనుకుంటున్నావా? ఎవరి ద్వారా నేనను? అతను చేసిన పాపం అది. ఒక వ్యక్తి అండి చర్చికి వచ్చి మిగతా వారికి ఎవరికి అభ్యంతరంగా ఉండకూడదు. అలాంటి వారి గురించి యేసుప్రభువు వారు ఏమన్నారంటే, అతన్ని తిరుగుట్రాయి కట్టేసి లోతైన సముద్రంలో పడేయండి అన్నారు. నువ్వెవ్వరికి అభ్యంతరంగా ఉండి కొత్తగా వచ్చిన వారు ఎవరైనా నిన్ను చూసినప్పుడు, ఇలాంటి చర్చికి వెళ్ళి ఆరాధన చేసుకోవాలనుకోవాలి. మీ ఇంట్లో వారైనా నిన్ను చూసి, ఇగో మా సహోదరుడు మా సహోదరి ఉన్నారు, మేము అందుకు దేవుళ్ళో బాగా ఎదుగుతున్నామని చెప్పుకోవాలి. దేవుణ్ణి విడిచిపెట్టేటట్లుగా ఒక భార్య కానీ, ఒక భర్త కానీ, ఒక పిల్లోడు కానీ ప్రయత్నం చేయకూడదు. అలాంటి ప్రయత్నాలు చేయకూడదు.
అలాంటి ప్రయత్నాలు చేశాడు. ఎవరు చేశారు ఆ పని అంటే యెహోరాము చేశాడు. ఏం చేశాడంటే అక్కడ పర్వతాల యందు బలిపీఠాలు కట్టించి యెరూషలేము కాపురస్తులు దేవుని విసర్జించినట్లు చేసెను. ఇంకా రాయబడిన మాట ఏంటంటే యోధా వారిని విగ్రహ పూజకు లోబరి చేశాడు. రాజుగారు ఏం చెప్తే అదే చేయాలి. భర్త అంటాడు, నువ్వు ప్రార్థనకి వెళ్తే ఒప్పుకొని తన్నేస్తాను నేను అంటాడు. ఇంకేం వెళ్తుంది ఆమె? తల్లిదండ్రులు అంటారు, నువ్వు గట్ట చచ్చి తొడవడానికి గట్ట వాళ్ళు, అది ఇంకేం వెళ్తారు వాళ్ళు. ఆలయం జీవితం మారుతుంది. టైంకి బయలుదేరాలి. బయలుదేరేటప్పుడు భార్య భర్త అప్పుడే ఎందుకండి అంటే వాళ్ళు ఇంక ఏం నేర్చుకున్నారు. వాళ్ళు ఎంత లోబర్చుకుంటారండి అలాంటి చెడ్డవాటిలోని. నీకు అర్థం కాలేదా దేవుని యొక్క వాక్యము? ఏమండి అర్థం అవ్వలేదా? ఒక ఆఫీస్కి వెళ్తే తంబేస్తాము, పరుగు వెళ్తాం. పరుగునంటే గేటు వరకు వెళ్తే పడదంట. గేట్ లోపలికి వెళ్తేనట అది ఫేస్ యాప్ ఏదో పడుతుంది. లోపలికి వెళ్ళిపోతాడు. ఆ వ్యాను కానీ బస్సు కానీ గుద్దేసిన ఏదైనా బండి తోలుకొని స్పీడ్కి వెళ్ళిపోవాలి. ఎందుకంటే తంబేసేయాలి అక్కడ. మనం ఎన్ని ఆదివారాలు ఇక్కడ తంబేస్తున్నాము. మీరు అనుకుంటున్నారు మీరు కాలు ఇలా లోపలికి మోపారా మన ఆటోమేటిక్గా మన ఫేస్ ల్యాప్ అక్కడ పడిపోతుంది. ఇక్కడ ఏమి పెట్టవసరం లేదు. ఇక్కడ కెమెరాలు అవేం అవసరం లేదు. ఆల్రెడీగా పెద్ద కెమెరా బిగించేశాడు దేవుడు. నువ్వు ఎన్ని ఆదివారాలు ఆలస్యంగా వచ్చావో అక్కడ యాప్ ఉంది, అక్కడ చూపిస్తాడు నీకు ఒక రోజున. నువ్వెన్ని ఆదివారాలు పాటలు పాడావో, ఎన్ని ఆదివారాలు నిజంగా ప్రార్థన చేస్తున్నాం మనమందరం, అవన్నీ ఉన్నాయి ఆయన దగ్గర. నువ్వు ఎవరిని కూడా చెడ్డవాటికి లోపరచమాకు. ఆలస్యంగా రావటం చెడ్డ పని అండి, చెడ్డ పని. ఒకరోజు మేము బైబిల్ తరగతిలో ఉన్నాము. మా సహోదరులు జాషువా గారు వాక్యం చెప్తున్నారు. ఒక పెద్ద ఆయన ఆలస్యంగా వస్తే 1.5 గంట సేపు బయట నుంచేశారండి ఆయన్ని. నువ్వు బయటే ఉండు. 1.5 గంట బయట ఉన్నాడండి ఆయన. నువ్వు దేనికి లోబరుస్తున్నావు? నువ్వు దేనికి లోబరుచుకుంటున్నావు? నీ కుటుంబాన్ని దేనికి లోబరుస్తున్నావు? తప్పే కదా, పాపమే కదా. నువ్వు ఆలస్యంగా రావటం ఒక పెద్ద తప్పు. నువ్వు యజమానివి. నువ్వు మిగతా వాడిని కూడా దానికి లోబరిచావంటే నువ్వు ఒక యెహోరాము కాదా? నువ్వు యెహోరాము కాదా? నీకు తెలీదా మాత్రం? అయ్యో ఈరోజు ప్రార్థన 10 గంటలకే ప్రారంభించబడుతుందంటే నేను 5 నిమిషాలు తక్కువ కన్నా ముందు వెళ్ళాలని తెలియదా నీకు? నువ్వు పెద్దగా ఎన్నో చోట్లకు వెళ్తున్నావు. రైల్వే స్టేషన్కి వెళ్తున్నావు, ఏరోడ్రమ్కి వెళ్తున్నావు, పెద్దగా అన్ని చోట్లకు వెళ్తున్నావు. నీకు తెలియదా మాత్రం? నువ్వు ఒక యెహోరామువి, నేను ఒక యెహోరాముని. అలా లోబరిస్తే ఇక్కడ అతను కూడా ఏం చేశాడంటే విగ్రహ పూజకు లోబర్చేశాడు. విగ్రహ పూజకు లోబర్చేశాడండి. లేపు నీ పిల్లల్ని, నీ భార్యను లేపు, నీ భర్తను లేపు, దేవుడికి లోబరచు, విగ్రహ పూజకు కాదు. నువ్వు నిద్రను ఎక్కువగా ప్రేమిస్తున్నావంటే నీకు విగ్రహం ఏదంటే నిద్రే. నువ్వు డబ్బును ఎక్కువగా ప్రేమిస్తున్నావంటే నీకు విగ్రహం ఏదంటే డబ్బే. నువ్వు స్నేహితులు ఎక్కువగా ప్రేమిస్తున్నావంటే నీకు విగ్రహం ఏదంటే స్నేహితుడే. నీ చుట్టుపక్కల కొలీగ్స్ని అంతటినీ బాగా ప్రేమిస్తున్నావంటే వారే నీకు విగ్రహం, అంతే. దానికి లోబర్చుకు. అతను లోబడేటట్లుగా చేశాడు. యెహోవా బలిపీఠం కేవలం యెరూషలేములోనే ఉంటుంది. అక్కడే వారు ఆరాధన చేయాలి. ఆ బలిపీఠం మీదే బలులు అర్పించాలి. కానీ యోధా పర్వతాల మీద ఇప్పుడు బలిపీఠాలు కట్టబడ్డాయి. అలా కట్టించిన వాడు ఎవరు అంటే యెహోరాము. ఆయన అక్కడ పూజలు చేయిస్తున్నాడు. అక్కడే ఏం చేశాడంటే విగ్రహాలు కూడా పెట్టి విగ్రహాలకి ప్రజలందరినీ లోబర్చేశాడు. అది ఆయన చేసిన రెండో పాపం. యెహోరాము చేసిన రెండో పాపము. 21వ అధ్యాయము 11వ వచనం. రెండో దినవృత్తాంతాల గ్రంథము 21వ అధ్యాయం 11వ వచనంలో ఏముందంటే బలిపీఠములు పర్వతముల మీద బలిపీఠాలు కట్టెను, బలిపీఠములను కట్టించెను. యోధా ప్రజలు ఏం చేశాడు? యెరూషలేములో ఉన్న ప్రజలు ఏం చేశాడండి? ఎవరికి దూరం చేసేస్తున్నాడు? చదివారు. ఎవరికి దూరం చేస్తున్నాడు? ఎవరిని విడిచిపెట్టేటట్లుగా చేస్తున్నాడు? కొద్ది రోజులు అలాగ అలవాటు అయిపోతే మనం చనిపోయిన తర్వాత మన పిల్లలు అలాగ దేవుడికి దూరం అయిపోతారు. ఏదో ఎవరో భక్తి వల్ల మనం వచ్చాము, మన భక్తి బాగుంటే మన పిల్లలు కూడా కొనసాగుతారు.
యోధా ప్రజలందరినీ కూడా దూరపరిచేశాడు. యెరూషలేములో ఉన్న ప్రజలందరినీ దూరపరిచాడు. ఇంకా మనం చూసినట్లయితే రెండవ రాజుల గ్రంథము 8వ అధ్యాయం 18వ వచనం. ఇప్పుడు ఈ రాజులు ఇశ్రాయేల్ రాజులు అంటారు. ఇగోండి, ఈ రాజులందరూ ఇశ్రాయేల్ రాజులు. వీళ్ళందరూ చెడ్డోలే, చెడ్డ రాజులు. మంచోళ్ళు ఎవరు ఉండరండి ఇందులో. చెడ్డ రాజులు వీళ్ళందరూ. అలా చెడ్డ రాజులుగా అయిపోవడానికి కారణం ఇగో ఇతనే, యెరోబాము. ఏం చేస్తాడండి? ఆరాధన చేయడానికి దానిలోని బేతేల్లోని 2 దూడ బొమ్మలు కట్టి మొట్టమొదటి విగ్రహారాధన ప్రోత్సహించిన వాడు ఇతనే. అతని వల్ల వీళ్ళందరూ చెడిపోయారు. యెరోబాము చెడ్డ రాజు కాబట్టి ఇశ్రాయేల్ అందరూ చెడ్డ రాజులే. ఇప్పుడు 2వ రాజుల గ్రంథము 8:18 చదవండి. అబ్బా చూడండి, ఎవరిని చేసుకున్నాడు ఇప్పుడు పెళ్ళి? ఆహాబు కుమార్తెను చేసుకున్నాడు. ఎవరు ప్రవర్తించినట్లుగా? ఏ రాజుల వైపు ఉన్నాడు అతను? అమ్మ, ఏ రాజు అయినా యోధా రాజా ఇశ్రాయేల్ రాజా? కానీ పరిపాలన యోధాలో చేస్తున్నాడు, కానీ ఇశ్రాయేల్ పరిపాలించినట్లుగా పరిపాలిస్తున్నాడు. పక్కనున్న ఆయన ప్రభావాలు పడిపోయింది అతని మీదకి. ఎందుకు అలా పడిందో మనం చదువుతాం తర్వాత. ఎందుకంటే అక్కడ అమ్మాయిని చేసుకున్నాడు అతను. ఆ ఫ్యామిలీలో నుంచి ఒక అమ్మాయిని తెచ్చుకున్నాడు. ఎవరు కుమార్తెను తెచ్చుకున్నాడు? అయినా ఆహాబు కుమార్తె. అతను అంటున్న మాట అంటే ఇశ్రాయేలీల రాజుల మార్గంలో నడిచెను. అతను యోధా రాజు, ఇశ్రాయేలీయుల రాజుల మార్గములో నడిచాడు. అది ఆయన చేసిన పని. నడిచెను. పరిపాలిస్తున్నది యోధా దేశాన్ని, యోధా రాజ్యాన్ని. పరిపాలన మాత్రం దేని ప్రకారంగా చేస్తున్నాడంటే నియమాలన్నీ ఎవరివంటే ఎక్కడి నుంచి తెచ్చుకున్నాడు? నియమాలు ఇశ్రాయేల్ దగ్గర నుంచి తెచ్చుకున్నాడు. ఇశ్రాయేల్ రాజుల మార్గాల్లో నడిచాడు ఆయన. మరొకసారి 8:18 చదవండి ఒకసారి. 8:18. ఎవరిని చేసుకున్నాడు? ఆహాబు కుమార్తె. ఆహాబు కుమార్తెను పెళ్లి చేసిన కనుక ఆహాబు కుటుంబీకులు మంచోళ్ళా చెడ్డాలా? అమ్మా, ఆహాబు బైబిల్ అంతట్లో చెడ్డరాజు. ఆయన ఇశ్రాయేల్ రాజుల్లో చెడ్డరాజు, బాగా దుర్మార్గుడు ఆహాబు. వాళ్ళ అమ్మాయినే చేసేసుకున్నాడు పెళ్ళి. ఎవరు చేసుకున్నారు? యెహోరాము. ఇప్పుడు మనం ఎవరి గురించి అయితే చదువుతున్నామో ఆ యెహోరాము పెళ్లి చేసుకున్నాడు. ఈ యెహోరాము, ఈ రాజు ఆహాబు కుమార్తెను తెచ్చుకొని పెళ్లి చేసుకున్నాడు. ఆమె ఇశ్రాయేల్లో అతి దుర్మార్గుడైన రాజు అతను. అలాంటి రాజుగారి ఇంట్లో నుంచి అమ్మాయిని తీసుకుని వస్తే ఆమె ఏం చేస్తుందంటే మా నాన్న ఇలాంటోడు, మా నాన్న చెప్పినట్టుగా వినమని ఇతనికి బోధిస్తుంది. ఇతను ఆ బోధలోకి వెళ్ళిపోయాడు. ఎప్పుడైనా ఎవరి ప్రభావం పడుతుంది? స్త్రీ ప్రభావం పడుతుందండి, మంచైనా చెడైనాను. ఆమె డ్రైవ్ చేస్తుంది మొత్తం, మంచిదానికైనా చెడ్డదానికైనాను. అప్పుడు డ్రైవ్ అయిపోయాడు అతను. మొత్తం అంతా తెచ్చుకున్నాడు, ఆమె ఇంకా నడిపిస్తుంది. ఆమె పూర్తిగా విగ్రహారాధికురాలు. తర్వాత మనం చూస్తాం. మొత్తం మీద మా డాడీ ఇలా చేస్తాడు, మా డాడీ ఇలా పరిపాలిస్తాడు, మా డాడీ ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటాడు, మా డాడీ అలా చేస్తాడు, మా డాడీ ఇలా చేస్తాడని నెమ్మదిగా భర్త బుర్ర తినేసింది. భర్త మొత్తం మీద అలా చెడ్డోడైపోయాడు, దుర్మార్గుడైపోయాడు. అందుకే మన యవ్వన పిల్లలకి దేవుని వాక్యం బుర్రలోకి ఎక్కించి రేపొద్దున్న దేవుని మార్గాల్లోని తమ భర్తలు నడిపించుకునేటట్లుగా తయారు చేయాలండి. సాతాను మార్గంలోకి వెళ్ళిపోకుండాను. వేరే పొద్దున్న ఆ స్త్రీ ఆ ఇంటిని పరిపాలన చేస్తుంది. ఆ పరిపాలన చేసినప్పుడు భర్తని పిల్లల్ని ప్రేమించి ఆ నీతిగల మార్గాలు నేర్పించేటట్లుగా మనం తయారు చేయాలండి పిల్లల్ని. అదండి మనం చేయవలసింది. మన పిల్లల్ని సండే స్కూల్లో కూర్చోబెట్టి, యవ్వనస్తుల తరగతిలో కూర్చోబెట్టి, మేము ఎక్కడికి వెళ్తే అక్కడ తీసుకెళ్తాం పిల్లల్ని. ఎందుకో తెలుసండి, నీతి మార్గాన్ని తెలియజేయడానికి, మంచి మార్గాలు చెప్పడానికి, మంచి మార్గాలు నేర్పించడానికి. ఉదయమే పాఠం చెప్పాను మంచితనం గురించి, ఉదయం 6 గంటలకి. ఆ మంచితనం అనేది మనిషికి కలగాలి అంటే ఆ సన్నిధిలో ఉండాలి, దేవుని సన్నిధిలో. నువ్వు ఎక్కడో బ్రతికితే
ఆ, నువ్వు నువ్వు ఒకరోజు వెళ్ళిపోతావు, నీ పిల్లల్ని కూడా తీసుకొని వెళ్ళిపోతావు అక్కడికి, ఆ ప్లేస్లోకి. అందుచేత ప్రియ సహోదరి సహోదరుడా, అతడు ఇశ్రాయేలు మార్గంలో నడుస్తూ ఉన్నాడు, అనే రాజుల మార్గాల్లో నడుస్తూ ఉన్నాడు. 2వ దినవృత్తాంతాల గ్రంథము 21వ అధ్యాయం 12వ వచనం చదువుదాం. అంటే ఎప్పుడైతే ఉత్తర దేశపు రాజుల్లాగా ఎప్పుడైతే ఆయన అయిపోయాడు, రాజుల వల్ల అతడు మారిపోయాడో, ఉత్తర దేశపు రాజులు ఎవరిని ఆరాధిస్తారమ్మా? ఎవరిని ఆరాధిస్తారు? యెహోవానా బయలునా? బయలుని ఆరాధిస్తారు వాళ్ళు. అందుకు ఆ బయలుదేవత ఇక్కడికి వచ్చేసింది వీళ్ళ ఇంట్లోకి. చాలామంది స్త్రీలు వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తెచ్చేస్తారు, మొత్తం అంతా ప్యాకప్ చేసుకొని తెచ్చేస్తారు. ఆ ఆలోచనలు తెస్తారు, అది కనబడదు, ప్యాక్ చేసేసుకుంటారు, దాంతోనే మొత్తం పరిపాలిస్తారు. మీకు తెలుసు కదా, ఎవరు రాహేలు ఉంది కదా, రాహేలు వెళ్ళేటప్పుడు రాహేలు భర్తతో వెళ్ళిపోతుంది. ఎవరు భర్త? రాహేలు భర్త ఏంటి? ఆదినానిగా రాహేలు భర్త పేరు ఏం పేరండి? యాకోబు కదా. యాకోబుతో వెళ్ళేటప్పుడు ఏం మోసుకుని వెళ్తుంది తెలుసా? ఆ నాన్నగారు లాబాను ఉన్నాడు కదా, ఆ నాన్నగారి దగ్గర విగ్రహాలు ఉన్నాయి కదా, ఆ మూట కట్టుకొని తీసుకెళ్ళిపోతుంది జాగ్రత్తగా. అలాంటి మూటలు మనలో కూడా ఉన్నాయి. ఇందులో ఎన్నో మూటలు తెచ్చుకుంటున్నాం. ఆ లోక సంబంధమైన మూటలతో మనం రాకూడదు. ఏ ఇంట్లోకి ప్రవేశిస్తే ఆ ఇల్లు ఆ బయలుదేవత ఇల్లుగా మారిపోతుంది. బయలుదేవత ఇల్లుగా మారిపోతుంది. నువ్వు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఈ మూట మంచి మూట అయి ఉండాలి. అది ఎంతకాలం అనుకున్నారు? 15 సంవత్సరాల వరకే. ఎందుకంటే 10th అయిపోయిన తర్వాత అందరూ ఎవరి మట్టుకు వాళ్ళు సర్దేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. నువ్వు ఒక 15 ఏళ్ళు 20 ఏళ్ళ వరకు బాగా బుర్రని బాగా ఆ ఆత్మ సంబంధమైన వాటితో నింపి వాళ్ళని వదలాలి పైకి. ఏమండి, యవ్వనస్తుల తరగతులు అదే పాఠం చెప్పాను ఈరోజు. తల్లిదండ్రులు ఎలాగుంటే మీరు బాగుంటారు, రేపొద్దున మీరు తల్లిదండ్రులు అవుతారు, మీరు ఎలాగ ఉండాలి. కావున రాహేలు పట్టుకొని వెళ్ళిపోయింది. ఇక్కడ బయలు ఆరాధన ఎందుకు వచ్చింది? ఎక్కడ మార్గాలు అవన్నీ కూడాను ఇశ్రాయేలు దేశంలో పూర్తిగా బయలుని ఆరాధిస్తారు, దూడల్ని ఆరాధిస్తారు, యెహోవా దేవుని ఆరాధించరు వాళ్ళు. అందుకు ఆ ఇశ్రాయేలు మార్గంలో వారు కూడా బయలు ఆరాధనను అభ్యసిస్తున్నారు. మొత్తం యెరూషలేములోని చుట్టుపక్కల ప్రాంతాల్లోని బయలు ఆరాధన వచ్చేసింది. ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ బలిపీఠాలు కట్టారు. అప్పుడు రోషం గల ఒక ప్రవక్త ఉన్నాడు. ఎవరు అతను? ఆ కాలంలో ఎవరున్నారు తెలుసా అండి? ఆ దగ్గరలోని ఏలియా ఉన్నాడు, తర్వాత ఎలీషా కూడా ఉన్నాడు. ఏలియా ఉత్తరం రాశాడండి అప్పుడు. ఒక ఉత్తరం ఎవరికి? ఈయనకి రాశాడు ఉత్తరం. రే బాగుపడరా, నువ్వు బాగోవు అని ఒక ఉత్తరం రాశాడు. ఆ ఉత్తరం కూడా ఉంది ఇందులోని. ఆ ఉత్తరం కూడా ఉంది. ఎప్పుడైనా బైబిల్ చదువుకుంటే ఎన్నో ఉత్తరాలు ఉన్నాయి బైబిల్లో. మనతో మాట్లాడితే ఆ ఉత్తరాలు ఆనాటి ప్రజలతోనే కాదు, ఈరోజు నాతో కూడా మాట్లాడుతుంది ఆ బైబిల్. అప్పుడు ఏలియా ఒక ఉత్తరం రాశాడు. 2వ దినవృత్తాంతాల గ్రంథము 21వ అధ్యాయము నేను చదివేస్తాను చూడండి. అంటే యెహోరాము పాపాలు గూర్చి ఫలితం ఏమొస్తుందో ఆ ప్రవక్త రాస్తున్న ఉత్తరం ఇది. 21వ అధ్యాయము 12 నుంచి 14 వచనాలు చదువుతున్నాను చూడండి. అంతటా ప్రవక్త అయిన ఏలియా ఒక పత్రిక వ్రాసి అతని యొద్దకు పంపెను. పత్రిక అంటే రాజుగారి పత్రిక అంటే ఏంటండి? ఉత్తరం రాసి పంపించాడట. ఏంటండి? ఇలాగ రాస్తున్నాడు. నీ పితరుడగు దావీదునకు దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా. నీ పితరుడంటే ఇప్పుడు యెహోరాముకి నాన్నెవరు? యెహోషాపాత్ నాన్నెవరు? ఆషా నాన్నెవరు? అబియాము నాన్నెవరు? రెహబాము నాన్నెవరు? సొలొమో నాన్నెవరు? అప్పుడు దావీదు అతనికి పితరుడు ఎవరా? అది దావీదుకి పితరుడు అంటే తండ్రి లాంటి వాడు. అతని తండ్రి సమానుడు అంటే తాతయ్య ఆయనలో నుంచి ఈ యెహోరాము వచ్చాడు. అప్పుడు పత్రిక రాస్తున్నాడు, ఉత్తరం రాస్తున్నాడు. ఏలియా ఉత్తరం రాస్తున్నాడు. ఏమని ఉత్తరం రాస్తున్నాడు అంటే ఇలా రాస్తున్నాడు. నీవు నీ తండ్రి అయిన యెహోషాపాతు మార్గములందైనను. అమ్మా, ఎవరు మీ తండ్రి? ఎవరి తండ్రి అమ్మా వెనకాల ఉన్నవాళ్ళు కనబడి చూడండి జాగ్రత్తగా. యెహోషాపాతు ఎవరి తండ్రి?
యెహోరాము తండ్రి. అప్పుడు అంటున్నాడు, నీవు నీ తండ్రి అయిన యెహోషాపాతు మార్గములందైనను యోధారాజైన ఆసా మార్గములందైనను. ఆసా ఎవరు? ఆస ఎవరు? తండ్రి, తాత. తాత కూడా మంచోడే. ఆశ మంచి రాజు, చివరిలో బాగా మార్పు చెందాడు. ఆశ మంచి రాజు. అప్పుడు దేవుడైన యెహోవా ఏలియా ద్వారా ఉత్తరం రాస్తూ అంటున్నాడు, ఇగో నేను మీ తాత ఉన్నాడు కదా, మీ తాత దావీదు యొక్క దేవుడు నేనేం చెప్తున్నానంటే, మీ నాన్నగారి మార్గాల్లో కానీ మీ తాతగారి మార్గాల్లో కానీ నువ్వు నడిచావా నడవలేదా? నడవటం లేదు. అప్పుడు అంటున్నాడు, ఆసా మార్గములందును నడువక ఇశ్రాయేలు రాజుల మార్గమందు నడచి ఆహాబు సంతతి వారు చేసిన వ్యభిచారములు చొప్పున యోదాను యెరూషలేము కాపురస్తులను వ్యభిచరింపజేసి. వ్యభిచారం అనే మాట ఎలా వాడబడిందంటే, తన భర్తతో కాకుండా వేరొకరితో పోతే అది వ్యభిచారం. దాన్ని వ్యభిచారం అంటారు. తన భార్యతో కాకుండా వేరొక భార్యతో పోతే వ్యభిచారం అంటారు. దాన్నే బైబిల్ పరిజ్ఞాన భాషలో వ్యభిచారం అన్నారు. ఇప్పుడు వీళ్ళు చేస్తున్న వ్యభిచారం ఏమిటంటే, తమకు ఆల్రెడీగా ఒక భర్త ఉన్నాడు. ఎవరు? యెహోవా. ఎవరు? యెహోవా పెనిమిటి. ఎవరు పెనిమిటి అండి? ఇశ్రాయేల్ జనాంగం అంతటికి పెనిమిటిగా అతన్ని చెప్తూ ఉన్నారు. అతను చెప్పుకున్నాడు, నేను మీ పెనిమిటిని అని చెప్పాడు. ఎవరినంటే, యెహోవా దేవుడు ఇశ్రాయేల్ ప్రజలందరికీ పెనిమిటై ఉన్నాడు. పెనిమిటి అంటే భర్త. కానీ ఆ భర్తని విడిచిపెట్టి బయలనే పెనిమిటి దగ్గరికి వెళ్ళి ఆరాధన చేస్తారు. అది వ్యభిచారం. వాళ్ళు నిజమైన దేవుడిని విడిచిపెట్టి అబద్ధ దేవుడి దగ్గరికి వెళ్ళి వారిని పూజిస్తున్నారు. ఎక్కడి నుంచి తెచ్చుకున్నావు ఈ ఆచారాలన్నీ? ఓ యెహోరాము, నువ్వు ఎక్కడి నుంచి తెచ్చుకున్నావు? మీ తాత దగ్గర నుంచి కాదు, మీ నాన్న దగ్గర నుంచి కాదు, నీ ఆవిడ వచ్చింది కదా, నీ భార్య, ఆ భార్య తండ్రి దగ్గర నుంచి తెచ్చుకున్నావురా నువ్వు అని చెప్తున్నాడు. ఏలియాతో చెప్తున్నాడు. ఏలియా మాట్లాడుతున్నాడు. దేవుడు చెప్పిన మాట, నీ భార్య ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆహాబు సంతతిలో నుంచి వచ్చింది కదా, ఆమె ఒక వ్యభిచారిని. ఆ వ్యభిచారిని నువ్వు పెళ్లి చేసుకున్నావు. ఆమె నిజమైన దేవుడిని విడిచిపెట్టి విగ్రహారాధన చేస్తుంది. ఆమె యొక్క మార్గాల్లో నువ్వు నడుస్తున్నావు. ఆహాబు సంతతి వారు ఏదైతే వ్యభిచారం చేస్తున్నారో ఆ వ్యభిచారాన్ని నువ్వు కూడా చేస్తున్నావు. ఇప్పుడు ఎవరి దగ్గర చేస్తున్నావంటే, నువ్వు చేయడమే కాకుండా యోధా వారిని, యెరూషలేములో ఉన్న వారందరి చేత ఆ వ్యభిచారం చేస్తున్నావని ఆయన మీద కోపపడ్డాడు. అదండి యెహోరాము చేసిన చెడ్డ పని. దేవుడు ఉత్తరం కూడా పంపించాడంటే మారాలా మారకూడదా? మారాలా? అప్పుడు వాక్యం వింటున్నప్పుడు మారాలా మారకూడదా? వాక్యం ఎందుకంటే మారటానికే, మారు మనసు పొందటానికే. నాయన నా జీవితంలో ఈ బాగులేదు, నేను మార్చుకుంటాను అనుకోవడానికే. కానీ ఇతను తర్వాత అంటున్నాడు చూడండి, యోధాను యెరూషలేము కాపురస్తులను వ్యభిచరింపజేసి నీకంటే యోగ్యులని నీ తండ్రి సంతతి వారగు నీ సహోదరులను చంపి ఉన్నావు. దేవుడికి ఎలా తెలుసు చంపేశారని? దేవుడికి ఎలా తెలుసు అమ్మ చంపేశారని? వాళ్ళు మంచి వాళ్ళండి. ఎవరు? సహోదరులు మంచి వాళ్ళే. చంపేశాడు. నువ్వు చంపి ఉన్నావు కాబట్టి గొప్ప తెగులు చేత యెహోవా నీ జనులను, నీ పిల్లలను, నీ భార్యలను, నీ వస్తు వాహనములన్నింటినీ మొత్తేస్తాడు. ఇది లెటరు. ఇప్పుడు ఫలితం ఏంటమ్మా? మంచిదా చెడ్డది వచ్చిందా? ఎంతమందికి వచ్చేసింది ఆ పాపం? అదండి అది జాగ్రత్త పడాలండి. మనం తేలిగ్గా అనుకుంటాం, నేను తాగితే తప్పేంటి, నేను చేస్తే తప్పేంటి, నేను కొడితే తప్పేంటి. మరి నీ పిల్లలు చూడరా? నువ్వు కొడుతునేటప్పుడు, నువ్వు తిడుతునేటప్పుడు నీ పిల్లలు చూడరా? అది నేర్చుకోరా? రేపు వాడు పెద్ద అయిన తర్వాత పెళ్లి చేసిన తర్వాత అలా ఆవిడని కూడా కొట్టేస్తాడు వెళ్ళి. ఎందుకంటే మా నాన్న కొట్టినప్పుడు మా అమ్మ ఎంత తట్టుకుందో తెలుసా అని అంటాడు. నువ్వు కూడా తట్టుకోవాలంతే. మా నాన్న అయితే తన్నేసేవాడు, నేలకేసి కొట్టేసేవాడు, మంచానికేసి కొట్టేసేవాడు, అది చేసేవాడు, ఇది చేసేవాడు. నువ్వు తట్టుకోవాలంతే. నేను 1 గంటకని వస్తాను, నువ్వు అలా తిరిగేసి ఉండాలి అంతే. లేకపోతే ఊరుకోను. ఎందుకంటే మా అమ్మ 1 గంట వరకు తిరిగేసి ఉండేది. ఆ నియమాలు అబద్ధ నియమాలు, దొంగ నియమాలు, వ్యభిచార నియమాలు, అవి బయలు నియమాలు. అవి ఆ నియమాలు చెప్పేసి ఇక్కడ మనం ప్రవర్తించకూడదు. నీకు నీ ఇంటికి రాబోతుంది శిక్ష, నేను రప్పించబోతున్నాను, నేను మొత్తేస్తాను మొత్తం అందరినీ కూడాను అని
ఆ యెహోరాముకు ఒక లెటర్ పంపించాడు. ఎవరు పంపించారండి అది? ఎక్కడి నుంచి వచ్చిన లెటర్ అమ్మా? పరలోకం నుంచి వచ్చిన లెటర్ దేవుడు పంపించాడు. దేవుడు ఆ ఉత్తరాన్ని ఎవరు రాశారంటే దేవుడే రాసి పంపించాడు. ఇప్పుడు మరొక పాయింట్ అంటే 4వది ఉత్తరం వచ్చింది ఆయనకి. ఏలియా ద్వారా ఉత్తరము పంపెను దేవుడు. ఉత్తరం పంపెను. ఇప్పుడు ఏ పాయింట్? రాజుగా అతడు ఏమేమి చేశాడో అంతా కూడా ఈ ఉత్తరంలో ఉందా లేదా? ఉందా లేదండి? లేదా అమ్మ? ఉత్తరంలో ఉందా లేదా? అతను ఏం చేశాడో అంతా ఉంది కదండి. అంటే దేవుడికి అన్నీ తెలుసు. బి పాయింట్ ఏంటంటే అతడు ఎందుకు అంత చెడ్డవాడయ్యాడు? బి పాయింట్, రాజు అంత చెడ్డవానిగా ఎందుకయ్యను చూడండి ఒకసారి. మనం తర్వాత వాళ్ళ భార్య కోసం కూడా చెప్పుకుందాం. వీళ్ళ భార్య కూడా మామూలు ఆమె కాదు. నెక్స్ట్ ఒకరోజు ఆ పాఠం చెప్పుకుందాం. వాళ్ళ భార్య పేరు కూడా మనం చూద్దాము. ఎందుకనేది చూస్తే యెహోరాం విషయంలో ఇది ఎందుకనేది చూసినట్లయితే 2వ రాజుల గ్రంథము 8వ అధ్యాయం 18వ వచనంలో, 2వ రాజుల గ్రంథము 8వ అధ్యాయము 18వ వచనం చూడండి. ఇతడు ఆహాబు, అది అతను చేసింది. ఇతడు ఆహాబు కుమార్తెను పెండ్లి చేసుకుని గనుక ఆహాబు కుటుంబకుల వలనే యెహోరాము, అంటే ఇతడు అంటే యెహోరాము, ఇశ్రాయేలు రాజులు ప్రవర్తించుచు యెహోవా దృష్టికి చెడుతనము జరిగించెను. ఇప్పుడు చెప్పండి, ఎవరిని పెళ్లి చేసుకోవడం వల్ల అతడు రాజు అంత చెడ్డవానిగా ఎందుకు అయిపోయాడు? యెహోరాము అంత చెడ్డవాడు ఎందుకు అయ్యాడంటే ఆహాబు కుమార్తెను వివాహం చేసుకున్నాడు కాబట్టి. అది రీజన్. ఆహాబు కుమార్తెను పెండ్లి చేసుకొనెను, అందుకు చెడ్డవాడయ్యాడు. ఇప్పుడు మీరు అనుకోవచ్చు, ఆమెను చేసుకుంటే ఏముందండి, ఆమె చేసుకుంటే అతను ఎందుకు చెడ్డవాడు అవుతాడంటే, ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు అల్లుడు గారు ఏం చేస్తారు? అస్తమానం ఎవరింటికి వెళ్తారు? అప్పుడప్పుడును వెళ్తారు, వెళ్ళరా? ఎవరింటికి వెళ్తారు? అత్తగారింటికి వెళ్తారు కదా, అప్పుడప్పుడైనా వెళ్తారు కదా. అత్తగారింటి అంటే ఎవరింటికి వెళ్ళాలమ్మా? అలా అవతల వైపు ఉన్నాడు కదా, వాళ్ళ ఇంటికి వెళ్తాడు, ఆహాబు వాళ్ళ ఇంటికి. ఆహాబు ఎప్పుడెప్పుడు పిలుస్తాడంటే పండగలప్పుడు పిలుస్తాడు. మరి ఆహాబు ఏ పండుగలు చేస్తాడు? యెహోవా దేవుడు చెప్పిన పండుగలు చేస్తాడా, లేకపోతే బయలు చెప్పిన పండుగలు చేస్తాడా? అప్పుడు బయలు చెప్పిన పండుగలు చేసేటప్పుడు బయలుకి ఎక్కడ ఆరాధన చేస్తారు? వాళ్ళు కొండల మీద ఆరాధన చేస్తారు, చెట్ల కింద ఆరాధన చేస్తారు. బలిపేటలు ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి. మరి అల్లుడు గారు ఇంట్లో కూర్చుంటారా, వాళ్ళతో కాటుకు వెళ్తారా? అక్కడ అన్నీ డ్యాన్సులు ఉంటాయి, ప్రోగ్రామ్స్ ఉంటాయి. అవన్నీ చూసి ఇవేవో మన యోధాలో కూడా పెడితే బాగుండు కదని తీసుకొచ్చి పెట్టేశాడు అంతే. మన పిల్లలైనా కూడా చూడండి, ఒక 10 రోజులు 20 రోజులు ఎవరైనా చుట్టాలింటికి వెళ్ళారనుకోండి, నెమ్మదిగా అవి నేర్చేసుకుంటారు. ఇంటికి వచ్చి ఆగమ్మ చర్చి లేదు, ఏది లేదు, అక్కడికి వెళ్తే బాగుందని అంటారు. అంతే, ఇంకేముంది? వాడు తీసుకెళ్ళిపోతాడు ఎక్కడికో, ఆ పిక్నిక్ అని, ఆ బార్ కానీ, ఆ చెట్టు కానీ, అవన్నీ తీసుకెళ్ళిపోతాడు. ఒక 20 రోజుల తర్వాత వచ్చిన తర్వాత బైబిల్ చదవటం మానేస్తాడు. వాళ్ళ ఇంట్లో బైబిల్ చదువుకోరు, వాళ్ళ ఇంట్లో పాటలు పాడుకోరు, వాళ్ళ ఇంట్లో ప్రార్థనలు ఉండవు. వాళ్ళ ఇంట్లో ఏముంటాయి? టీవీ ఉంటుంది, సెల్ ఫోన్లు ఉంటాయి, అన్నీ ఉంటాయి. వాటన్నిటిని చూస్తారు. నెమ్మదిగా ఆ కల్చర్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసుకుంటారు. ఆహాబు దగ్గరికి వెళ్తున్న యెహోరాము కూడా ఎన్నో మార్లు అక్కడికి వెళ్ళి ఉంటాడు. అదిగో ఆహాబు కుమార్తెని పెండ్లు చేసుకొని వారితో వియ్యం అందటం వల్ల అతను అలాగైపోయాడు, అతను చెడ్డవాడైపోయాడు. కాబట్టి చెడ్డవాడయ్యాడని ఎవరు చెప్తున్నారంటే గ్రంథకర్త చెప్తున్నాడు. ఏమని? అతడు యెహోవా దృష్టికి చెడుతనము జరిగించను అన్నాడు. ఏమండి, ఇప్పుడు ఇక్కడ 2 విషయాలు చెప్తాను చూడండి. అంటే బైబిల్లోనే మామూలుగా తండ్రి మంచోడు, మంచివాడు, భార్య చెడ్డది. అప్పుడు తండ్రి పేరు ఏం పేరు? ఇతని తండ్రి పేరు
అమ్మా తండ్రి పేరు ఏం పేరమ్మా? యెహోషాపాతు. తల్లి పేరు చెప్పేస్తాను, భార్య పేరు చెప్తాను, అతల్య. మనం అతల్య గురించి తర్వాత చదువుదాం. అతల్య ఆయన భార్య. ఇప్పుడు యెహోరాము ఇతను. ఇప్పుడు ఈ మంచి ప్రభావము, ఈ చెడు ప్రభావం, ఇది చెడ్డది ప్రభావం, ఇది మంచిది. యెహోరాము మీద ఎవరి ప్రభావం ఎక్కువైపోయింది? ఇప్పుడు యెహోషాపాతు మామూలు లీడర్ కాదు, మంచి రాజు అయినా. మా నాన్న దగ్గర ఎన్నో సంవత్సరాలు ఉన్నాడు. పెళ్ళయిన తర్వాత భార్య బయలుదేవతలు తీసుకొచ్చింది. ఆ చెడ్డ ప్రభావం ఇతని మీద పడిపోయింది. ఇతను రాజు అయిన తర్వాత మొత్తం రాజ్యాన్నే మార్చేశాడు ఏకంగా భార్యను బట్టి. మసక బారిపోయింది మొత్తం మంచి అంతాను. చెడు ఎక్కువ ప్రభావం కలదా, మంచి ఎక్కువ ప్రభావం కలదా అంటే చెడు ఎక్కువ ప్రభావం చూపుతుంది, కానీ మంచికి విజయం వస్తుంది, చెడు ఓడిపోతుంది ఒకరోజు. కానీ యెహోరాము మీద అంత చెడ్డవాడిగా అవటానికి కారణం ఏమిటంటే అతడు ఆమె ప్రభావం, మంచి తండ్రి అయిన యెహోషాపాతు ప్రభావం అనేది ఆ చెడ్డ భార్య అయిన అతల్య ప్రభావం కన్నా ఎక్కువైపోయింది. అందుకే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం ఏమన్నాడు? జోడంటే ఏటమ్మా? ప్రయాణం చేసేటప్పుడు మనం ఎవరితో కలిసి వెళ్ళాలో దాన్ని కలిసి వెళ్తే వాళ్ళని జోడులు అంటాం. పెళ్లి చేసుకుంటే భార్యాభర్తలు కూడా జోడు అంటాం, అంతే కదండి. జోడులు అంటే జత అని అర్థం. మనం ఎవరితో జత కడతాము, మనకి ఎవరు ఇష్టమైతే వాళ్ళతో జత కడతాము. నువ్వు ఎవరితోనైనా జత కట్టేటప్పుడు అతని విశ్వాస అవిశ్వాసాన్ని చూసుకోవాలి, అది మాత్రం వాస్తవం. అందుకన్నాడు కొత్త నిబంధనలో ఒక మాట చెప్తున్నాడు. ఏమన్నాడంటే అవిశ్వాసులతో జోడుగా ఉండకున్నట్లు మనం జాగ్రత్త వహించాలి. ఏమండి, ఒకవేళ ప్రియ సహోదరి సహోదరుడా, నీ భాగస్వామి అంటే నువ్వు పెళ్లి చేసుకున్న అమ్మాయి, నువ్వు పెళ్లి చేసుకోబోతున్న అబ్బాయి, ఒకవేళ ఇప్పుడైనా మనం ఆల్రెడీ పెళ్ళి అయిపోయిన వాళ్ళు ఉన్నాం, ఒకవేళ భక్తిహీనతతో ఉన్నవారిని ఎవరినైనా మన జీవిత భాగస్వామిగా తెచ్చుకుంటే మనం భక్తిహీనం అయిపోతాం. వాళ్ళు మనల్ని పూర్తిగా పాతాలను తీసుకెళ్ళిపోతారు. దానికి మంచి ఉదాహరణ యెహోరాము అతల్య కపుల్స్. వాళ్ళిద్దరు భార్యాభర్తలు. ఆయన ఏకంగా కిందకి లాగేసింది పూర్తిగాను. కాబట్టి భాగస్వామ్యాన్ని ఎంచుకునేటప్పుడు, బయటైనా ఫ్రెండ్స్నైనా ఒకవేళ యవ్వనస్తులు ఎంచుకునేటప్పుడు అతడు నా ఆత్మీయ స్థితికి లేకపోతే నాలో మంచి గుణాలు పెంచడానికి అతడు ఆమె ఉపయోగపడతారా? అలాంటప్పుడే వాళ్ళతో జోడుగా ఉండాలి, జోడుగా ఉండొద్దు. అవిశ్వాసురాలైన ఎవరితోనైనా నువ్వు జోడుగా ఉండొద్దని లేఖనాలు సెలవిస్తున్నాయి. ఇప్పుడు చెడ్డగా మారిపోవడానికి, అతను పాతాళానికి వెళ్ళిపోవడానికి ప్రధానమైన కారణం ఏంటంటే వాళ్ళ నాన్నగారు అతని ముందు ఎంతో మంచి చూపించాడు, కానీ భార్య వచ్చిన తర్వాత ఆమె చెడు ప్రభావం అనేది ఆ నాన్నగారు చూపించిన మంచి ప్రభావం కన్నా అతన్ని పూర్తిగా నాశనం చేసేసింది. అందుకు అతడు అంత చెడ్డరాజు అయిపోయాడు, చెడ్డవాడయ్యాడు. అప్పుడు ఫలితం చూడండి. ఫలితం ఏమొచ్చింది అయితే ఏంటి? ఫలితం ఏం జరిగిందో చూద్దాం. ఏం జరిగిందంటే మనం 1వ రాజులు 2వ రాజుల గ్రంథం అంతా చదివితే ఆ విషయాలు అందులో ఉంటాయి. 2వ రాజుల గ్రంథము పాపాలు ఎప్పుడు కూడా ఫలితాన్ని ఇస్తాయి, చెడ్డ ఫలితాన్ని ఇస్తాయి. జాతీయంగా అంటే యెహోరాము పాపాలు జాతికి అంతటికీ నష్టాన్ని తీసుకొచ్చాయి. అతడు తప్పుడు పని వలన యోధా చుట్టూ కొన్ని దేశాలు ఉంటాయి. మీరు మ్యాప్ చూస్తే కిందని ఎదోము, తర్వాత మోయాబు, అమ్మోను అనే ప్రాంతాలు ఉంటాయి, చుట్టూ చాలా దేశాలు ఉంటాయి. అప్పటి వరకు యోధా మాట విన్న వాళ్ళందరూ ఇప్పుడు యోధా మీద తిరగబడ్డానికి ప్రయత్నం చేస్తారు. ఎందుకు అలాగైపోయారు? ఎవరు చేసిన పాపాన్ని బట్టి? యెహోరాము చేసిన పాపాన్ని బట్టి. యోధా దేశం అంటే చాలామంది భయపడేవారు, ఎందుకంటే అమ్మో వాళ్ళ దేవుడు చాలా గొప్పవాడు, వాళ్ళతో ఎక్కడికైనా మనం యుద్ధానికి వెళ్తే ఓడిపోతాము, ఏదో భయం ఉంది, పన్ను కట్టేవారు వాళ్ళు. కానీ ఎప్పుడైతే ఈ పాపం ఏం చేసిందంటే
వాళ్ళు తిరగబడేటట్లుగా చేసింది. తిరగబడేటట్లుగా చేసింది. ఒకసారి చదువుతాను చూడండి ప్రియమైన వాళ్ళారా. 21వ అధ్యాయము 2వ దినవృత్తాంతాల గ్రంథం 21వ అధ్యాయము 8-10. ఫలితము ఫలితం చూద్దాం. ఫలితం 21వ అధ్యాయం 2వ దినవృత్తాంతాల గ్రంథం 21వ అధ్యాయం 8-10 వచనాలు చదవండి. అతని దినములంటే ఎవరి దినాలు? ఎవరి గురించి చదువుతున్నామమ్మా మనం? యెహోరాము దినాల్లో. ఎదోమీయులు అంటే ఎవరు? ఎదోమీయులు అంటే ఏసావు సంతానం, అంటే వాళ్ళు పక్కన ఉంటారు కిందన. ఎదోమీయులు తిరగబడి ఎవరి అధికారం త్రోసివేశారు? యోదావారి అధికారం త్రోసివేసి తమ మీద ఒక రాజుగా చేసుకొనగా రథములను హతం చేయగా అంటే ఇప్పుడు యోదావారి మీద వాళ్ళు తిరగబడ్డానికి కారణం ఏమిటి? అలాగా ఎవరు చేసిన పాపము? యోదావారి మీద ఎదోమీయులు ఎప్పుడూ తిరుగుబడుతూనే ఉన్నారట. దానికి గల కారణం ఏమిటంటే ఆయన చేసిన పాపం. తర్వాత ఇంకో మాట మనం చదువుదాము. అతనికి వ్యాధి కలిగింది. 21వ దినవృత్తాంతాలు 2వ దినవృత్తాంతాలు 21వ అధ్యాయము. ఎవరికి వ్యాధి వచ్చిందండి? ఇప్పుడు ఎఫెక్ట్ ఇది ప్రభావం, ఫలితం. 21వ అధ్యాయము 12-15 వచనాలు చదువుదాం. 12-15. ప్రవక్త అని ఏలియా పంపాడు. చదివేస్తాం మనం కదా. 21:18-19 చదివేయండి. 18-19 చదువుతున్నాయి. ఇదంతయు అయిన తర్వాత యెహోవా కుదర చాలని వ్యాధి చేత అతన్ని ఉదరమున మొత్తెను. ఎవరిని మొత్తాడు? ఎవరిని మొత్తాడండి? యెహోవా కుదర చాలని వ్యాధి అంటే అది ఆ వ్యాధి అనేది ఇంకా కుదర్చబడదు. అలాంటి వ్యాధి చేత అతను ఉదరమున మొత్తినందున 2 సంవత్సరాలు ఆ వ్యాధి చేత 2 సంవత్సరములు వ్యాధి బలమొగుచూ వచ్చి ఆ వ్యాధి చేత అతని పేగులు పడిపోయేటండి కిందకి. ఎవరి పేగులు పడిపోయి? ఎందుకు వచ్చింది? పడిపోయేంత జబ్బు ఎందుకు వచ్చేసింది? అంతేనండి. పాపం. పేగులు పడిపోవడం అంటే మాటల రాజుగారి పేగులు పడిపోయాట. ఇప్పుడు ముఖ్యమంత్రికి ఏదైనా అనారోగ్యం వస్తే ఎంతమంది వెళ్తారు డాక్టర్లు చూడడానికి? ప్రధానమంత్రికి అనారోగ్యం వస్తే ఎంతమంది డాక్టర్లు ఉంటారు ఆయన దగ్గర? మరి ఇతనికి ఏంటి, ఎవరు లేరా డాక్టర్లు? బోల్డ్ మంది ఉన్నారు. కానీ దేవుడే తలుచుకుంటే నువ్వు 1,00,000 మంది 1,00,00,000 మంది డాక్టర్లు తీసుకొచ్చి పెట్టుకున్న ఆ జబ్బు తగ్గదు. ఇంకా డాక్టర్లు అంటారు ఈ జబ్బు ఎలాగొచ్చిందో మాకు తెలియదండి, అన్ని టెస్టులు చేసాము, ఏమీ లేదండి మీకు, మరి ఆ జబ్బు మాకు అందటం లేదని చెప్పేస్తారు. అలాంటి వ్యాధి చేత అతన్ని మొత్తేశాడు. 2 సంవత్సరాలు వ్యాధి బలమగుచూ వచ్చి ఆ వ్యాధి చేత అతని పేగులు పడిపోయి బహు వేదన నొందుచు అతడు చచ్చిపోయెను. ఇది ఫలితము. ఇది పాపానికి వచ్చిన ఫలితము. అతడు బాగా బాధపడిపోయి చచ్చిపోయాడు. బాగా బాధపడ్డాడు. అప్పుడు అతడు మరణమాయెను. అతని జనులు అతని పితరులకు చేసిన ఉత్తర క్రియలు అతనికి చేయలేదు. ఉత్తర క్రియలు అంటే ఏంటండి? ఎవరైనా రాజు చనిపోతే ఇప్పుడు జవాన్ ఎవరైనా చనిపోయారు అనుకోండి, సైనికులు ఎవరైనా చచ్చిపోతే ఎవరు వస్తారు అక్కడి నుంచి? కొంతమంది వస్తారు కదా, గన్లు పట్టుకొని వచ్చి పేల్చి వాళ్ళ మీద జెండా కప్పి అవన్నీ చేస్తారు. అవి ఒక ఉత్తర క్రియలు. అలాగే రాజుగారు చచ్చిపోతే దానికి కొన్ని క్రియలు ఉంటాయి. ఆ క్రియలు ఏవి ప్రజలు ఎవరు వాళ్ళకి చేయలేదు. యెహోషాపాతుకు జరిగాయి, ఆషాకు జరిగాయి, అబియాముకు జరిగాయి, రెహబాముకు జరిగాయి, దావీదుకు జరిగాయి, సొలొమోనుకు జరిగాయి. కానీ ఇతనికి జరగలే. ఇతను మామూలు పాపం చేయలేదు. ఇతను మామూలు పాపం చేయలేదు. ఇందాక చదివేసుకున్నాం కదా, ఉత్తర క్రియలు అతనికి చేయలేదు.
ఉత్తర క్రియలు అతనికి చేయలేదు. బహు వేదన నొందుచు అతడు మరణమాయను. వేదన. ఫలితం ఏంటంటే నెంబర్ 1 ఎదోమీయుల తిరుగుబాటు. ఎదోమీయుల తిరుగుబాటు. నెంబర్ 2 అతను చేసిన పాపాన్ని బట్టి బహు వేదన పొందుచు చనిపోయాడు. అంతే. చనిపోయెను. వేదన పొందుతూ చనిపోయాడు. ఫలితం అతన్ని ఉత్తర క్రియలు కూడా చేయలేదు. ఈ రాజుగారి జీవితంలో పాపము వ్యాధిని కలుగు చేసింది. పాపము మరణాన్ని కలిగించింది. పాపం చేయకపోయి ఉంటే చనిపోడు ఆయన. పాపం చేయకపోయి ఉంటే జబ్బు రాకపోదును. పాపమే ఆయన వ్యాధికి కారణము. పాపమే అతని మరణానికి కారణం. ఈనాడు కూడా పాపం చేస్తే మనకు కూడా అలాంటివి రావచ్చు. భయపడదాం. పాపం చేయకండి దయించి. పాపానికి దూరంగా ఉండండి. ప్రభురాత్రి భోజనం తీసుకునే మనమందరం కూడా పాపం చేయకుండా ప్రభురాత్రి భోజనం తీసుకుందాం. పాపం చేస్తే ఏమైపోతామో తెలియదు. అందుకు పాపం చేయకుండా బ్రతికితే ఏమో దేవుడు కరుణించి కొన్ని సంవత్సరాలు ఆరోగ్యం ఇస్తాడు. తర్వాత అతనికి ఇవ్వబడిన పిత్రార్జితం అంతా కూడా నాశనం అయిపోయింది. ఏమిచ్చాడు అతనికి ఇచ్చిన పిత్రార్జితం అంటే, ఒకసారి అతను ఒకసారి చదవండి ఈ విషయాన్ని. 21వ అధ్యాయము 19-20 చదివేయండి. 19-20 అది ఏది మనం చదవాలి? చదువుతామా? 20వ వచనం. రాజుల సమాధిలలో గాక దావీదు పురమందు వేరు చోట జనులు అతన్ని పాతిపెట్టిరి. ఎక్కడ పాతిపెట్టారండి? వేరే చోట పాతిపెట్టారు. అతన్ని అక్కడ పాతిపెట్టలేదు. ఒకవేళ వాళ్ళు ఎవరు ఒప్పుకోలేదేమో, ఈ రాజుని ఇక్కడ పాతిపెడితే మేము ఒప్పుకోమని సరేమో. ఈయన ఇక్కడ పాతిపెట్టదు, తీసుకెళ్ళిపోండి దూరంగా అనేసి వాళ్ళు కోప్పడిపోయారు. అందరినీ ఒకచాటి పాతిపెడితే ఈయన మాత్రం ఎక్కడో సామాన్యుల దగ్గర పాతిపెట్టేశారు. ఎందుకంటే ఎవరికి ఇష్టం లేదు కాబట్టి పాతిపెట్టిరి. కాబట్టి వారి పాపాల వలన వారి వెనుక దుఃఖించేవారు కానీ, వారి పాపాలను బట్టి వారిని గుర్తించుకునేవారు కానీ లేకపోవడం అవమానం. ఏడ్చేవాళ్ళు ఉండాలి. ఇంకెవరు ఉండాలి? ఏమండి మా దగ్గరే మా స్థలంలో పాతిపెట్టండి అని ఎవరైనా అన్నారా బైబిల్లోని? అన్నారు కదా. సారాని ఎక్కడ పాతిపెట్టాడు అబ్రహాము? చెప్పండి, ఎక్కడ పాతిపెట్టాడు? మక్పేలా గుహలో పాతిపెట్టాడు కదా. ఆ మక్పేలా గుహను మా ఆవిడ్ని పాతిపెడతామని అంటే, మాకు కావాలంటే అయ్యా అబ్రహామా తీసుకో, కావాలంటే నువ్వు మహారాజు లాంటి వాడివి తీసుకో అంటే, ఆ మక్పేలా గుహలో సారమ్మ గారిని పాతిపెట్టారు. ఆ మక్పేలా గుహలో అబ్రహాముని పాతిపెట్టారు. ఆ మక్పేలా గుహల తర్వాత ఇస్సాకు పాతిపెట్టబడ్డాడు. ఆ మక్పేలా గుహలో రెబెక్కమ్మ పాతిపెట్టబడింది. వాళ్ళు ఇష్టపూర్వకంగా ఇచ్చారు స్థలాన్ని. ఇతను రాజు అయినా కూడా రాజుగారిని ఎక్కడ సమాధి చేస్తారు? ఇప్పుడు ముఖ్యమంత్రులు చనిపోతే ఎక్కడ సమాధి చేస్తారు? ఎక్కడ చేస్తారండి? ఒకళ్ళు ప్రధానమంత్రులు అయితే ఎక్కడుంటే ఢిల్లీలోనే ఎక్కడో కొన్ని చోట్ల పాతి పెడతారు, అది ముఖ్యమైన స్థలాల్లో. కానీ ఈ రాజుకి ఆ చోటు కూడా దక్కలేదు. తీసుకెళ్ళిపోండి అన్నారు. దుఃఖించిన వారు ఎవరూ లేరు. కాబట్టి మన జీవితాలు ఎప్పుడూ కూడా ఇతరులను దీవించేటట్లుగా, ఇతరులను ఆశీర్వదించేటట్లుగా ఉండాలి. మనం చనిపోతే ఎంతోమంది వచ్చి దుఃఖించాలి, బాధపడాలి. అయ్యో మాకు మంచి సహోదరుడు చనిపోయాడు, మా అమ్మగారు చనిపోయారు, మా నాన్నగారు చనిపోయారు, దుఃఖంతో ఉండాలి. అయ్యో వీళ్ళు చనిపోకముందు నన్ను బాగా బాధ పెట్టారు అని మాత్రం అతను అనుకోకూడదు, ఆమె అనుకోకూడదు. చనిపోయినప్పుడు మన కొరకు ఎవరైనా దుఃఖించేవారు ఉన్నారా? మనము సంఘంలో ఒకవేళ ఉండి చనిపోతే సంఘమంతా బాధపడుతుందా, దుఃఖిస్తుందా? అయ్యో మంచి సహోదరిని పోగొట్టుకున్నామని ఏడుస్తుందా? అలాగా ఏడ్చే విధంగా అంత మంచి తనాన్ని మనం సంఘంలో చూపించాలి. బైబిల్లో మనం చూసినట్లయితే ద్వారకా చనిపోయినప్పుడు ఏం చేశారండి? విధవరాలు అందరూ వచ్చి, కొత్త నిబంధనలో చూడండి ఒకసారి,
అపోస్తుల కార్యాల గ్రంథంలో ఉంటుంది. 9వ అధ్యాయం అపోస్తుల కార్యాల గ్రంథంలో ద్వారకా చనిపోయినప్పుడు 9:39 చూడండి. ఏం చేస్తారంటే విధవరాంధ్రులందరూ వచ్చి ఏడ్చుస్తున్నారట. ఏడ్చుచు ద్వారకా తమతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీలను వస్త్రములను చూపుచు అతని ఎదుట నిలిచారటండి. అబ్బా, ఆ మాట చూస్తే ఎంత ఎలాంటి ఆదరణకరమైన మాట అండి. పేతురు వస్తే, పేతురా ఇగో ఈమె మా సంఘ సభ్యురాలు, పేతురా ఈమె ఎన్ని అంగీలు కుట్టిందో మా అబ్బాయి కుట్టింది, నాకు కుట్టింది, ఇగో ఈ అంగీలని తీసుకొచ్చి చూపించి ఏడ్చి ఏడ్చి ఆ శవాన్ని కడిగేసి స్నానం పోసి ఆ మేడగదిలో పెట్టారు. ఏడ్చారు. 9:39 ఏమండి, 9:39 మనం చూడొచ్చు. అలాగే కొత్త నిబంధనలోని మరొక ఆయన స్టెఫన్ చనిపోయినప్పుడు కూడా స్టెఫన్ రాళ్ళతో కొట్టి చంపేస్తే భయపడకుండా ఆ శవాన్ని పట్టుకొని వచ్చారు. మళ్ళా పాతిపెట్టి ఏడుస్తున్నారేటండి యెరూషలేములో అందరూ కూడా. స్టెఫను సామాన్యమైన వాడు. ఇతను యెరూషలేములో రాజు 8 సంవత్సరాలు ఇతని శవాన్ని ఊరు అవతల పారేశారు. స్టెఫన్ అయితే బాధతో ఏడ్చి సమాధి చేశారు ఆయన్ని. ఒక సామాన్యుడే కదా ఆయన. నువ్వు సామాన్యుడు అయినా పర్వాలేదు, నీకు ఇల్లు లేకపోయినా పర్వాలేదు, వస్త్రం లేకపోయినా పర్వాలేదు, కానీ నువ్వు 10 మందిని సంపాదించుకో దుఃఖించేవారిని. ఒక సామాన్యుడైన స్టెఫను చంపబడినప్పుడు అతన్ని యెరూషలేములో చంపారు. ఒకసారి అపోస్తల కార్యాలు 8వ అధ్యాయం తీయండి. 8వ అధ్యాయం 2వ వచనం చదవండి. 8వ అధ్యాయం 2వ వచనం. భక్తిగల మనుష్యులు స్టెఫన్ను సమాధి చేసి అతన్ని గూర్చి బహుగా ప్రలాపించిరి. అంటే ఎంతో ఏడ్చారు. మరి రాజుగారు చచ్చిపోయినప్పుడు ఏడ్చిన వాళ్ళే లేరే? పాపము నీ జీవితానికి నష్టం, నీ బ్రతుకు నష్టం, నా బ్రతుకు నష్టం, మన బ్రతుకులకు నష్టం. పాపము నిన్ను చంపేస్తుంది, నీ కుటుంబాన్ని కూడా నాశనం చేస్తుంది. అందుకు ఎంతసేపు అయినా పరిశుద్ధంగా బ్రతకాలని ఆలోచించాలి. కాబట్టి ప్రియమైన వారులారా, మనమందరం యేసుప్రభులాగా ఉందాము. నీతిని దయను పెంచుకుందాం మన జీవితంలో. అవి మన జీవితానికి ఉపయోగకరమైనవి. విశ్వాసంతో ఆయన అనుసరిద్దాము. ఏమండి, ఈరోజు ఒకసారి ఆలోచించండి. యేసుప్రభు మరణాన్ని ఈరోజు మనం ఇప్పుడు ఇది వాక్యం అయిపోయిన వెంటనే ఆయన గుర్తు చేసుకొని ఏడుస్తామే ఏడవమా? ఏమండి, ఏడుస్తామే ఏడమ? ఇప్పుడు ఈరోజు ప్రపంచంలో ఎంతమంది యేసుప్రభు మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటారు చెప్పండి? అందరూ ఎంతమంది దుఃఖిస్తారండి ఆయన మరణాన్ని గుర్తు చేసుకొని? మరి యెహోరాము మరణాన్ని ఎవరు గుర్తు చేసుకుంటారు? యెహోరాము రాజు, యేసుప్రభు వారు ఒక సామాన్యుడు, ప్రపంచాన్ని జయించాడు. ఈరోజు యేసుప్రభు మరణాన్ని ప్రపంచమంతా గుర్తు చేసుకోవడానికి కారణం ఏంటో తెలుసా? అతడు నీతిగల రాజు, అతడు నీతిమంతుడు, అతడు దయగలవాడు. నీలో ఆ నీతి ఉంటే నీ తరతరాలు నిన్ను గుర్తు చేసుకున్న మా తాతయ్య నీతి గలవాడని. నీలో దయ ఉంటే తరతరాలు మీ అమ్మమ్మ తాతయ్య మీరు ఎంతమంది అయితే ఎన్ని తరాలు వస్తాయో మా తాత మా అమ్మ ఇలా బ్రతికారని మీ నీతిని దయను జ్ఞాపకం చేసుకుని నువ్వే కుట్రలు కుతంత్రాలు పనితే మా తాత మా మామ లేకపోవడమే మాకు మంచిది, మా నాన్న మా అమ్మ లేకపోవడమే మాకు మంచిది అని అనుకోరా? ఏడవాలి. అది ఇక్కడి నుంచి రావాలి. ఆ ఏడుపు, ఆ బాధ. అలాంటి సాక్ష్యాన్ని సంపాదించుకోవాలి. ఒక ద్వారకాలాగా బ్రతుకు, ఒక పేతురులాగా బ్రతుకు, ఒక స్టెఫన్లాగా బ్రతుకు, ఒక యేసులాగా బ్రతుకు, అంతే తప్ప యెహోరాములా బ్రతకొద్దు. నువ్వు ఆలస్యంగా రావటం, నువ్వు ఇతరులకు అభ్యంతరకరంగా ఉండటం, నువ్వు నీ కుటుంబాన్ని నాశనం చేయటం అది మంచిది కాదు. నువ్వు ఆలోచన చేసుకో. నువ్వు యెహోరాము లాంటి సాక్ష్యం కాకుండా ద్వారకా లాంటి సాక్ష్యాన్ని, నువ్వు స్టెఫన్ లాంటి సాక్ష్యాన్ని పొందుకో. నువ్వు చనిపోయినప్పుడు ఏడవాలి అందరూ కూడా, అయ్యో ఒక మంచి సహోదరిని నేను పోగొట్టుకున్నాను అని ఏడవాలి. కాబట్టి మరణంలో కూడా గౌరవం ఉండాలి. మరణించిన వారిని సమాధి చేసినప్పుడు కూడా మా సహోదరిని మనం సమాధి చేద్దామని సమాధి చేసి మనమందరము యేసుప్రభులాగా బ్రతకడానికి ప్రయత్నం చేద్దాము, ఆనందిద్దాము. ఇది మనందరికీ ఆయన చెప్తున్న విషయం. కాబట్టి మనం ఈరోజు ఏం నేర్చుకున్నామంటే యోధారాజు యెహోరాము మరణం గురించి ఎవ్వరూ దుఃఖించలేదు. ఈరోజు యేసుప్రభు మరణం గురించి ఇక్కడికి వచ్చిన
చిన్న యవ్వనస్తుల నుంచి పేదవాళ్ళ వరకు అందరం దుఃఖిస్తున్నాం. మా ప్రభు మా కోసం చనిపోయాడు, నీతి గలవాడు, దయగలవాడని. ఆయన్ని అనుసరిద్దాం. అసలు ఎందుకు మనం యేసుప్రభు నమ్ముకున్నాం తెలుసా? రేపొద్దున్న నా మరణం ఒక అత్యంతం గొప్పగా ఉండాలి. అందుకోసం యేసుప్రభుని ఎంచుకున్నాం. యేసుప్రభు మార్గాల్లో వెళ్తున్నాం. ఆయన నీతిని, ఆయన న్యాయాన్ని, ఆయన దయను మనం చూపించడానికి, చూపించి అనేకులు గెలవాలి, అనేకులు దుఃఖించాలి, అనేకులు బాధపడాలి. మన మరణం గౌరవంగా మరణించేటట్లుగా ఉండాలని మనమందరం నేర్చుకున్నాము. అతడు రాజుగా అతను ఏం చేశాడో చూసాము. రాజు అంత చెడ్డవాడిగా ఎందుకు అయ్యాడో చూసాము. ఏం ఫలితం వచ్చిందో చూసాము. ఈ యెహోరాము ఎవరు? ఏ రాజు? యోధారాజు, ఇశ్రాయేల్ రాజా? యోధారాజు గురించి మనం నేర్చుకున్నాం ఈరోజు. కాబట్టి మనందరం మన మరణం గౌరవంగా ఉండాలని కోరుకుందాము. మనం మరణించినప్పుడు మన కొరకు దుఃఖించేవారు, బాధపడేవారు ఉండాలి. మంచి ప్రవర్తనతో మనం ఈ భూమి మీద సంఘంలో బ్రతకాలి, కుటుంబంలో బ్రతకాలి, సమాజంలో బ్రతకాలని కోరుతూ ఇంతవరకు ఓపికగా శ్రద్ధగా విన్న మీ అందరికీ ప్రభుపేట వందనాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను.